गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం సృష్టి చేసేదాని వల్ల భగవంతునికి ఏం ప్రయోజనము? పోనీ సృష్టి అయిన వాళ్ళకి మనకేం ప్రయోజనము? ఆయనకి ఏం కావాలని సృష్టి చేస్తాడు, మనకంటే లేవు కాబట్టి సంపాదించుకోవాలని మనం తనలాడుతున్నాడు. భగవంతునికి ఏం తక్కువ? ఆయన సృష్టి చేసిన పని ఏమి? అప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? ఈ సృష్టి ఎందుకు జరిగింది అంటేందంటే, ఇదంతా కూడా ఎట్లా వచ్చింది, దీనికి ఒక నిమిత్తం మాత్రం ఉంటాడు కదా. ఈ ప్రపంచం సృష్టి తనంతకు తనయట్లేదు కదా, ఎవడో ఒకటి చేసిండు అలా. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకుంటే ఈ సృష్టిని ఉపయోగించాలి, కానీ సృష్టి సత్యమని దీంట్లో దూరకూడదు అంటుంది శాస్త్రం. సృష్టి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిందేమే, సృష్టికి భగవంతుడు ఒకటి కారణం ఉన్నాడు, ఆయనను మనం తెలుసుకోవాల్సిందే. కానీ మానవులై పుట్టిన వాళ్ళు జీవితానికోసం ఇక్కడ తండాల్సిన పని లేదు అంటుంది. పశుపక్షాదులు క్రిమికీటకాదులు అవి తనలాడతాయి భోజనం చేసేదానికి, దానికి. మనము అట్లే చేసి తర్వాత మనము చనిపోతే మన గతి ఏమవుతుందని ఎవరైనా ఆలోచన చేసినారా? చేయడం లేదు. మరి ప్రయోజనం ఏం మానవ జన్మ ఎత్తిన దానికి? సంపాదించినారంటే కరెక్ట్, సంపాదించినారు. మీరు సంపాదించింది మీరు పోయేటప్పుడు మీకేమైనా దాని ప్రయోజనం ఉందే? అక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆస్తికి వాళ్ళకి మీకేం సంబంధాలు ఉన్నాయి? అయితే సంబంధం ఎట్లా వస్తుందంటే, ఇక్కడ ఉండే వాళ్ళ కోసం నువ్వు అన్యాయం చేస్తావు, వంచన చేస్తావు, అధర్మంగా సంపాదించింటావు చూడు, ఆ సంస్కారం నీ అమృతి వస్తుంది. ఇదేం రాదు. తర్వాత దీన్ని తిన్నలు కూడా వీళ్ళు అనిపిస్తారు అట్లా. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? అన్యాయార్జితం కాకోకుండా, వంచన లేకోకుండా, మోసం లేకోకుండా బతకల్లా అంటారు. జనం ఏమంటారంటే, అట్లెట్లా బతికేకైతుంది, అది అంత ఇంత చేస్తే కదా సంపాదించేది అంటారు. నువ్వు సంపాదించేదేం పాపం సంపాదించుకుంటున్నారు మీరు. అనాత్మను గురించి ఏం చేసినా కూడా ఇప్పుడు వేదాంతం అంతా ఎట్లా జరుగుతుంటుందంటే, నువ్వు పరబ్రహ్మ స్వరూపం అని ఒకసారి చెప్తారు, తర్వాత నేను పరబ్రహ్మ స్వరూపం అయితే ప్రతి ఒక్క ప్రేరణ నాలో పరబ్రహ్మ స్వరూపం నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేయవలసిన కర్తవ్యం అంతా నాకు సంబంధం లేదు, ఏదో సృష్టి కోసం జరుగుతూ ఉంది అనే ఒక విషయమే కదా. లౌకికంగా కాదు. మొట్టమొదట ఏమని ఆలోచన చేస్తాడావు? శాస్త్రాలు నన్ను పరమాత్మ అంటాడాయి, నేనేమో దేహం అనుకుంటాను అంటుంది. అవును, అవునా? అవును. నువ్వు దేహం అని అనుకుంటే నీకు ఆధారంగా ఉందని మొదటి నిన్ను విచారం చేస్తుంది, కానీ ఇదంతా చెప్పదు. అది నువ్వు మొదటి దేహం అనుకున్నావు. ప్రతి ప్రేరణ అయ్యో మొదటి నువ్వు చెప్పు. నేననేది సిద్ధమైతే ఆయన నీ ప్రేరణ రానివయ్యా. ఇప్పుడు నువ్వు సిద్ధమైన చెప్పు. నేను నుంచి నేనే ప్రేరణ జరుగుతూ ఉంది. నేనంటే ఎట్లా? ఈశ్వరత్వం. ఈశ్వరత్వం నుంచి ప్రేరణ జరుగుతుంది. వాడు ఈశ్వరుడు ఉన్నాడా, నువ్వు ఉండవా? ఈశ్వరుడే ఉండే. మరి ఆయన ప్రేరణ జరిగితే నీకే వచ్చింది ఏమి నొప్పి? అంటే సరేను. ఇప్పుడు వేదాంతం ఎటు జరుగుతుంది? ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యవహారం జరుగుతుంది అని చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంది. కన్ఫ్యూజన్ ఏం కాలేదు, నీకు అర్థం కాకోకుండా ఉండవు అంతే, దాన్ని తెలుసుకోకుండా ఉండవు. ఇప్పుడు ఎప్పుడైతే కరెంటు ద్వారా బల్బు వెలుగుతానంటే బల్బుకి ఏం కన్ఫ్యూజన్ అవుతుంది? బల్బు నేనే వెలుగుతానంటే కన్ఫ్యూజన్ అవుతుంది. బల్బు స్వతంత్రం లేదని గుర్తిస్తే సరిపోతుంది. మరి నువ్వు గుర్తించు, ప్రేరణ లావు కాదను. ఇట్లాంటివన్నీ వేదాంత శాస్త్రం దగ్గర అట్లాంటివి రావమ్మా. నిజమే. ఇప్పుడు వేదాంతము నాకు సంబంధం లేదు, నా కర్తవ్యము ప్రతిదీ అతను చేయిస్తున్నాడు. నీకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలా? నీవు శాస్త్రంలో చెప్పినట్టు చేయాలి, అంతే నీ డ్యూటీ. అంతవరకే నీకు విధానం. మిగతా ఎక్కువ. ఎందుకంటే అతీంద్రియ విషయాలు ఇంద్రియాలకు తెలిసిందైతే నువ్వు ఒప్పుకుంటావు. అతీంద్రియ విషయం నీకు తెలియదు కదా. అతీంద్రియ విషయం అంటే నువ్వు ఎందుకు పుట్టినావంటే తెలియదు నీకు. అవును, అవును. ఏం చేయాలంటే కూడా తెలియదు. సత్యానికి ఆడికి పోతామంటే తెలియదు. మరి ఎవరు చెప్పాలి నీకు? శాస్త్రమే చెప్పాలా. మరి శాస్త్రాన్ని వినాలా, విని దాని ప్రకారం అనుసరించే నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చేస్తుంది? రెండు రకాలు ఉంది. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని రెండు రకాలు ఉన్నాయి. జనానికి బ్రహ్మ జిజ్ఞాస ఎవరికి కాబట్టదు. ఎవడో కోటి భగవద్గీత చెప్పినాడు, మనుష్యానాం సహస్రేషు ఖచ్చిత అని చెప్పి కోట్లలో ఒకనికి కలుగుతుంది అని. సామాన్యులందరూ ధర్మ జిజ్ఞాసలోనే ఉంటారు. కాబట్టి ధర్మ జిజ్ఞాసకే ఎక్కువ శాస్త్రం విలువిస్తుంది. 3 వేదాలు 3 భాగాలు, ముక్కాలు భాగం కూడా వేదం కర్మకాండకే విలువ ఇచ్చింది. ఆ కర్మను కూడా ఎట్లా చేస్తే నువ్వు ధన్యులవుతావు అంటే మళ్ళీ దానికి కూడా మార్గం చెప్పింది. నా కర్మ ఇడిచిపెట్టేకి సాధ్యం కాదంటావు కదా, నువ్వు చెయ్యి. ఎట్లా చేయాలి అది? యోగ కర్మ సుఖౌశలం అంటుంది. ఆ ఎట్లా అంటే యోగ బుద్ధితో చేస్తే సుఖ. యోగ బుద్ధి అంటే ఏం కష్టం కాదు. భగవంతుడు నాతో చేయిస్తాడంటే ఏం పోయింది నీ గంటూని? ఏం పోయిందబ్బా? ఇప్పుడు బల్బ్ అనేది కరెంటుతో నేను వెలుగుతానంటే ఏం నష్టం వచ్చింది నీకు? అంటే లేదు నేనే వెలుగుతాను అనిపించుకోవాలంటే డబ్బు నీకు.
అవునా కదా? అట్లా నీవు కూడా అంతే. ఆ విధంగా ఎప్పుడైతే మనం సమాధానానికి వచ్చినామంటే మన స్వతంత్రం ఏమి లేదంటే అప్పుడు నీతో దాని సంగతి ఉండదు కాబట్టి పాపం కానీ పుణ్యం కానీ మనకు అంటుకుంటే లేదు. ఎప్పుడు పాప పుణ్యాలు లేవంటే జన్మలే లేవంటే చాలా మందికి భయం అయింది. ఏమప్ప జన్మ లేకపోతే ఎట్లా అని. నీవు పరమాత్మ అవుతావు, పరమాత్మ స్వరూపుడు అవుతావా అని చెప్తాను శాస్త్రం. ఇట్లా పుట్టి సచ్చేది లేదు. నీవు కూడా ఏ పరమాత్మకైతే నమస్కారాలు చేస్తాడారో, ఏ పరమాత్మ అయితే పూజిస్తాడారో అటువంటి స్వరూపం నీది, అనంత స్వరూపం. మరి దాని పొందాలా? ఇట్లా పుట్టి సచ్చేదాని కోసం తనలాడాలా? మీరు జీవనం చేస్తామనే దానికి ఇట్లా పుట్టి సచ్చేదానికి జీవనం చేయాలా అని అవి పశుపక్షాలు కూడా చేస్తాడాయి. మీరేం చేయాలా? వివేకం ఉండేవాళ్ళు అట్లా. కాబట్టి ప్రయోజనం ఏమి అన్నట్లయితే దీనికంతా ఒక సృష్టికర్త ఉన్నాడు, అతని పేరే భగవంతుడు అని ఆ భగవంతుని తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం ఈ సృష్టిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సృష్టిని గురించి విచారం చేద్దాం. ఇక్కడ నీ లక్ష్యం ఏముండదు? సత్యం ఏమి అని వేదాంతంలో ప్రయోజనం ఏమిటి అంటే సత్య వస్తు నిర్ణయం. అంతేగాని ఈ ప్రపంచం యొక్క విషయాలు నిర్ణయం చేసేయలేదు వేదాంతంలో. ఎప్పుడు సత్యవస్తు నిర్ణయానికి బయలుదేరినామంటేనే ఆ సత్య వస్తువును గుర్తించకపోయేటప్పుడు ఆ దావులన్నీ ఉండవు, దాన్ని అధిగమించాలా, ద్వారాలు ఉంటాయి నీకంతే. దాని గురించి మళ్ళీ విచారం చేయొద్దు. దీని నుంచి దాటి వచ్చినా అయిపోయింది, దాన్ని దాటి వచ్చినావు కాబట్టి దాని గురించి చాలా ముందుకు మళ్ళీ ఎట్లా దాన్ని నేను పొందగలుగుతాను. ఈ సృష్టి నుంచే అభివ్యక్తం అవుతున్నాడు పరమాత్మ. ఈ సృష్టి ఎస్పెషల్లీ ఈ యొక్క ఉపనిషత్తు ఈ సృష్టి నుంచి పరమాత్మ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే చెప్తాను కదా, ఈ బ్రహ్మాండ యంత్ర ప్రవర్తకనాథ, ఈ బ్రహ్మాండాన్నంతా చరింపజేసేవాడు, వ్యవహారం చేసేటువంటి విశ్వకర్మనాథ అంటే సృష్టి చేసినటువంటి భగవంతునొబ్బుని ఇదానందు ఇటువంటి పరమాత్ముడు ఉన్నాడని ఈ జగద్వ్యాపారగల నడువి కింద ఈ జగత్తు యొక్క వ్యాపారం ద్వారా ఊహిస్తే బగదాగిదే అట్లా ఊహించవచ్చు అనమాట. ఎవడు సత్యం దీనికి అనేది ఊహించేకి ఈ యొక్క సృష్టి పనికి వస్తుంది మనకు, అంతే. దీంట్లో మేమెట్లా బతికినామనేది కాదు ఇక్కడ. దీంట్లో మేమెట్లా బతికినామనే దానికి ఈ విచారం అవసరం లేదు. దీనికంతా కారణం ఎవరు? మరి ఆ కారణం అన్నట్టు భగవంతుడు అంటే ఆ భగవంతుడు ఎవరు అంటే అది నువ్వే, అది నీవే అని తెలిపేకి ఇది వచ్చిండేది. మరి ఇప్పుడు దాని విచారం చేస్తాడమా, నిన్ను గురించి విచారం చేస్తాడమా? మనల గురించే విచారం జరుగుతుంది అనమాట. మన నిజ స్వరూపాన్ని గురించి విచారం జరుగుతుంది. ఇది అటువైపు పోలే మనము, దీంట్లో చిక్కోకూడదు. దీంట్లో వచ్చి ఈ విశ్వం వల్ల అడిగి ఇప్పుడు పుట్టింది భగవంతుడు చేసుకుంటారు, ఇప్పుడు అణిగిపోతుంది కదా. ఈ విశ్వం వల్ల అడిగి కన్మరయాగు విచారా, ఇదంతా కూడా లేకుండా పోతుంది కదా నిద్రలో. ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు అంతా కనబడింది, నిద్రపోయినప్పుడు ఈ విశ్వం అంతా ఏడుంది కనబడింది ఎవరు? అది ఆ విచారం. ఇప్పుడు అడిగి కన్మరయాగు విచారా, ఇది కూడా విచిత్రవాగిదే. ఎట్లయితే పుట్టిండేది ఎట్లా విచిత్రంగా కనపడుతుందో ఇదంతా కూడా అణిగిపోయేది కూడా అంత విచిత్రంగానే ఉంటుంది. పంచమహాభూతగల నಮಗೆ సత్యವಾಗಿ కండు బరుತ್ತವೆ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సత్యంగా కనపడతాయి అందరికి, అవునా కదా? ಭೂಮಿಯಲ್ಲಿರುವ ವಸ್ತುಗಳು, ಈ ಭೂಮಿలో ఉండేటువంటి వస్తువుల్లో నుండి ಭೂಗತವಾಗಿ ತಮ್ಮ ನಾಮರೂಪ ಕಾರ್ಯಕರ್ಮಗಳನ್ನು ಕಲ್ಚಿಕೊಂಡು ಭೂಮಿಯಾಗಿಯೇ ಪರಿವರ್ತನೆಗೊಳ್ಳುವುದು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿದೆ. ఇప్పుడు ఇనుము ఏడుందంటే ఏం చెప్తారు మీరు? బంగారు ఏడుందంటే ఏం చెప్తారు? మణులు ఏడుందంటే ఏం చెప్తారు? అన్ని దాంట్లో ఉండే. అది ఎట్లా కనపడుతుంది? అది భూమిగానే కనపడుతుంది. ఇవన్నీ ఉన్నా కూడా అవేమి దాంట్లో ఎగ్జిస్ట్ చేసుకోవాలి. అవన్నీ నేనుండాయని అంతా భూమిగానే కనపడతా ఉంది. ಹಾಗೆ ಈ ಮಹಾಭೂತಗಳು ಒಂದರಲ್ಲಿ ಒಂದು ಅಡಗಿ ఆకాశంలో వాయువు అణిగిపోతుంది, వాయువులో అగ్ని అణిగిపోతుంది, అగ్నిలో నీరు అణిగిపోతుంది, నీరులో భూమి అణిగిపోతుంది. ఇవి బోధ మనకు వినే వాళ్ళకి కష్టమే, ఎందుకంటే మన మనస్సు అంత లేదు, అంత పోయేదానికి లేదు. దానికి అన్ని బాగానే వస్తాయి కాబట్టి ఎట్లా అణుగుతాయి అనేది ఒకటి ఉంది. ఎట్లా అణుగుతాయి అనే దానికి అవసరం. ఇప్పుడు భూమి ఎంత ఉంది అని అంటారు, ఎన్ని వేల కోట్ల మైల్లో ఉందంటారు. నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయంటారు. అగ్గి ఎంత ఉందంటే ఇంక అది అంతే. గాలి ఎంత ఉందంటే అంత. మరి ఇవన్నీ ఆకాశంలో అణిగి ఉన్నాయా లేదా? ఆకాశానికి పక్కన ఏడన్నా ఉన్నాయా చెప్పండి? మరి ఇన్ని నోటు ఉండేవి. మరి ఆకాశంలో ఆకాశానికి రూపము లేదు, ఏమి లేదు. దాంట్లో ఎట్లుంటాయి ఇవన్నీ రూపాలు ఉండేటివన్నీ? విచారం మరి ఎట్లా రావాలంటే ఇట్లా రావాలి. మరి ఎప్పుడైతే కనపడేదంతా స్థూలం, దానికి తక్కువ ఉండే ఇది విలువ. ఏదైతే కనపడుకుంటుంటుందో దానికి ఎక్కువ విలువ. వేదాంతంలో వ్యవహారంలో కనపడేదానికి విలువ, వేదాంతంలో కనపడని దానికి విలువ. అందుకే భగవంతుడు ఎవరికి కనపడ్డు, దాని నుంచి ఆయనకే ఎక్కువ విలువ. అయితే కనపడు కాబట్టి మనం విలువ తగ్గించినాం. అంత యాడుందప్ప అంటే అంత తనలోనే ఉండదు. మరి ఆకారం లేదు, అంతా తనలోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆకాశానికి ఏమి రూపమే లేదు, మరి ఇవన్నిటిని పెట్టుకుందే లేదు. అది అట్లా వ్యాపకత్వం తెచ్చుకుంటే శక్తి రావాలి మానవునికి. అది ಎಲ್ಲರಿಗೂ తెలియదు. ಹಾಗೆ ಸೇರುವಾಗ
ఎప్పుడైతే ఒక దాంట్లోకి ఒకటి చేరేటప్పుడు ತಮ್ಮ ಅವ್ಯಕ್ತ ಬೀಜ ಸ್ಥಿತಿಯನ್ನು ಕಾದುಕೊಂಡಿದ್ದು ಸೃಷ್ಟಿಕಾಲಕ್ಕೆ ಅದೇ భగవంతుని మొత్తం ಹೊರಬರುತ್ತದೆ. ఆ పోయేటప్పటికి అవ్యక్తంగా కనపడకుండా అవుతుంది, మళ్ళా సృష్టి అయ్యేటప్పటికి మళ్ళా దాంట్లో నుంచే బయటకు వస్తుంది. అందుకే చెప్తారు కదా, యతో వా ఇమాని భూతాని జాయంతి యత్ప్రయంత సంవిశంతి తద్విజిజ్ఞాస తద్బ్రహ్మ. ఇవన్నీ ఎక్కడ పుడతాయి, ఎక్కడ స్థితి చెందుతాయి, ఎక్కడ లయమవుతాయి, దాన్ని మనం తెలుసుకోవాలా, అదే జిజ్ఞాస చేయాలా. అంతేగాని పుట్టేదాని గురించి అవి అణిగేదాని గురించి చేసుకుంటే పని లేదు. దీని అంతటికీ మూలం ఏముందో దానికి అనుకుంటేదే వేదాంతుల యొక్క లక్షణం. అది తెలుసుకుంటే అయిపోయి కదా, మూలాన్ని తెలుసుకుంటే ఇంకా అన్ని దాంట్లో పడినాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని ఏముండదు, దీంట్లో ప్రయోజనం ఏముండదు, దేనికి ఆధారమై ఉండదో దాన్ని పట్టుకుంటామప్ప అంటే మిగతా దీనితో పని ఏముండదు. అట్లా కాకుండా వాటికి స్వతంత్రం ఇచ్చినామనుకోండి, అవందుక భూమి స్వతంత్రంగా ఉంది, నీళ్ళు స్వతంత్రంగా ఉంది అంటే నీకు కష్టమైపోతుంది. ఇంక భగవంతుని గురించి తెలుసుకుంటే రాదు మనకి. ఇంకా అన్నిటికీ ఇప్పుడు చేతికి స్వతంత్రం ఉంది అన్నావు, కంటికి స్వతంత్రం ఉందన్నారు, కాలికి స్వతంత్రం ఉందన్నారు, అన్నిటికీ స్వతంత్రం ఉంది. ఇంక నీవనేవాడు ఏమంటావు చెప్పు చూస్తాను. ఇప్పుడు నీకు విలువ ఉందే? ఇవన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నీకు పని, నీ అధీనంలో ఉన్నాయి కాబట్టి నీకు విలువ. అవన్నీ నీకు పనిచేసే సాధనాలు, అంతేనా కదా? వాటికి ఆ స్థితి ఇచ్చినావంటే అవునప్ప. కాలు పని చేసేటప్పుడు కన్ను ఏం చేసింది అంటే, కన్ను చెవి చేసినప్పుడు కన్ను ఏమైంది అంటే ఏమయ్యలేదు. దానికంతా ఏం చెప్తుంది శాస్త్రము, ఏ ఒక వస్తువు ఉందో ఆ పని చేసేటప్పుడు ఆ రూపాన్ని దాల్స్తూ ఉంటుంది అని చెప్తుంది అంతే శాస్త్రం. ఇప్పుడు అంతఃకరణం అంటున్నారు కదా, అంతఃకరణం ఒకటే, దాన్ని 4 రకాలుగా చెప్పింది కదా. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు మనస్సు అని, నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అని, చింతించేటప్పుడు చిత్తం అని, అహంకరించినప్పుడు నేను అన్నప్పుడు అదే. అన్నప్పుడు నేను అన్నప్పుడు ఈ 3 ఉండలేదు, అది మనం విచారం చేయము. ఇప్పుడు నేను అన్నప్పుడు మనస్సు అనేది, బుద్ధి అనేది, చిత్తం అనేది సపరేట్ గా ఉన్నాయా అనేది ఎప్పుడు విచారం చేయడు. అవి ఉంటాయని అనుకుంటారు, అదే శాస్త్రం చెప్పేది. అట్లా అవి తమ యొక్క రూపాన్ని పోగొట్టుకునేటప్పుడు అవ్యక్తంగా బీజంగా ఉంటాయి. మళ్ళీ పని పడినప్పుడు దాంట్లో మళ్ళా మనస్సు వచ్చింది అనుకో, సంకల్ప వికల్పం వచ్చింది అనుకో, ఈ నేను అనేవాడు పక్కకు పోతాడు, చిత్తం అనేది పక్కకు పోతుంది, బుద్ధి అనేది పక్క పోతుంది, మనస్సు మాత్రం నిలుస్తుంది. చేయాలా వద్దా అని సంకల్పం చేసేటప్పుడు, చేసే తీరాలన్నప్పుడు మనస్సు పని చేయదు, నేను అనేవాడు పని చేయదు, బుద్ధి మాత్రమే పని చేస్తుంది, నిశ్చయం చేస్తుంది. ఇట్లా ఉండే ఒక వస్తువే ఆకారాలు దాల్స్తా, ఇది పనులను బట్టి పేర్లతో పిలువబడతా ఉంటుంది. అట్లా పరమాత్మ కూడా ఈ వ్యవహారాలన్నీ పిలిచినప్పటికి కూడా ఇవన్నీ కూడా అందులోనే అవ్యక్తంగా ఉండి దానికి ఉన్న బీజం అంటారు. ఇప్పుడు బీజంలో చెట్టు ఉన్నట్లు ఎవరికైనా తెలుసునా? విత్తనంలో చెట్టు ఉందని ఎవరికైనా తెలుసునా? చెప్పవా? బీజంలో మొలకుందని ఎవరికైనా కనపడింది అని పగలగొట్టి పని చెప్పలేము మేము. ఉన్న చూసినప్పుడు కనపడినాము అన్నాము, పగలగొట్టినప్పుడు కనపడుతుంది నీళ్ళు అడగలేము మేము అంతా. మళ్ళీ చెప్తాను సృష్టి కాలక్కే అంటాడు చూడు, ఆ కాలానికి మళ్ళీ బయటకు వస్తుంది. అది అవ్యక్తంగా ఉంది అంటారు. ఆ పదాన్ని అవ్యక్తం అనేది అంతే, ఊరినే తెలియబడకోకుండా ఉండి ఎప్పుడు నిద్రలో మళ్ళీ మెలకు వచ్చేసరికే అదే తెలియబడతా ఉంటుంది. నిద్రలో ఈ ప్రపంచం యాడికి పోయిందంటే యాడికి పోయలేదు, యాడికి పోతుంది. పోయినాక మళ్ళీ వచ్చే టైం కావాలి కదా, పొయ్యకి వచ్చే టైం కావాలి కదా. ఎక్కడ పోయలేదు, ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ అణిగిందో అక్కడే అణిగి ఉంటుంది, ఎక్కడి నుంచి లేదో అక్కడి నుంచే లేస్తుంది అంతే. దానికే వ్యక్తము అవ్యక్తము అని పేర్లు పెట్టిండేది. కనపడినప్పుడు వ్యక్తం అంటారు, కనపడుకున్నప్పుడు దాన్ని అవ్యక్తం అంటారు అంతే. కొత్తగా ఏం లేదు. ఈ ప్రపంచం అంతా నిద్రలో ఏమైందంటే అవ్యక్తమైంది అంటుంది అంతే. యాటికి పోయిందని చెప్పకూడదు, లేదా నాశనమైందని చెప్పకూడదు, కనపడుకోకుండా ఉంది. మెలకులోకి వస్తేనే కనపడింది. ఇప్పుడు కొత్త వాటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు వ్యక్తం అవ్యక్తం 2 పదాలు వచ్చినాయి. కానీ ఎప్పటికీ ఉంటుంది ఏది ప్రపంచమా వ్యవహారంలో ఈ ప్రపంచానికి ఆధారం కూడా అట్లే మన స్వరూపం. కనబడినప్పుడు అంటే ఇదంతా కనబడింది అన్నప్పుడు ఈ ఆకారంలో అదే నీ స్వరూపమే కనపడుతుంది. కనబడలేదన్నప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా నీలోనే అణుగుతుంది అంతే. నీలోనే అణుగుతుంది అనేది నీలోనే అన్నప్పుడు అదే చెప్తుంది కదా, పరమాత్మలోనే అణుగుతుంది, పరమాత్మ నుంచి పుడుతుంది అనేది రావాల. నీలోనే అన్నప్పుడు నా దేహాల్లోకి వేసుకోకూడదు, దాన్ని స్వరూపంలోకి వేసుకోవాలి మీరు. అందుకే విచారాంత్యంలో తెలుస్తుంది అంటారు. ఇది అర్థమైనా రిజల్ట్స్ ఇప్పుడే తెలిసేలేదు, విచారాంత్యంలో అంటాడు. నీవంతా ఈ వేదాంతాన్ని సమగ్రంగా విచారించి అనుభవంలో నిలిచినప్పుడు నీకు దీని సమాచారం బోధపడుతుంది క్లియర్ గా. అంతవరకు ఆ మార్గం అంతా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు అంతే, నీకు నువ్వు నిలబడింటే చెప్పు, కనపడితే చెప్పు మళ్ళీ. అది ಹೀಗೆ ಭೂತಗ್ರಾಮములు ಉಂಟಾಗಿ ಪುಟ್ಟಿ ಮತ್ತೆ ನಾಶವಾಗಿತ್ತಿರುವುದರ ಮೂಲವನ್ನು ವಿಚಾರ ಮಾಡಿದರೆ ఈ విధంగా దేని నుంచి పుడతాండాయి, ఎక్కడ నాశనం అవుతాండాయి అనేదాన్ని విచారం చేయండి. వీటి యొక్క కనపడేటువంటి పంచమహాభూతాలు కానీ ఏదైనా కానీ ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ నాశనం అవుతాండాయి దాని మూలానికి అనుకోండి. అవి స్వతంత్రంగా పుట్టి స్వతంత్రంగా నాశనం అవుతాయా?
లేదు, దానికి ఒక స్థలం అనేది ఉండాలి కదా. అదే భూతగ్రామాలు ఉంటాగి అంటే పుట్టి ಮತ್ತೆ ನಾಶವಾಗಿರುವ ಮರಳ ಚಚ್ಚೇది పుట్టేది ఉంది చూడండి. ಅದರ ಮೂಲವನ್ನು విచార ಮಾಡಿದರೆ దాని మూలం తెలుసుకోవాలి. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకు కొమ్ములు గిమ్ములు పండ్లు పూలు ఉన్నాయని అన్నీ దాన్ని అంటున్నారు, కానీ అట్లే కిందికి దిగి వస్తే మూలానికి వస్తావు. మూలాన్ని ఇచ్చి ఇదంతా లేదు, మూలమే దీనికి ఆధారము అని ఆ మూలంలో నిలబడేదే ఇప్పుడు వేదాంతం. పరబ్రహ్మను విడిచి స్వతంత్రంగా ఏదీ లేదు. అందులో నీవు కూడా పరబ్రహ్మ అనేటప్పుడు మనకెందుకు బాధ అవుతాను? నేను మధ్యలో మన స్వరూపం కూడా పరమాత్మే, ఎందుకు బాధపడాలి? ఇప్పుడు ఈ దేహం ఉన్నని చెప్పు ఏడ్చే తప్పలేదు, కష్టపడే తప్పలేదు, దుఃఖపడే తప్పలేదు. పరమాత్మ అయినప్పుడు ఇవన్నీ లేవు అంటే దానికోసం పోరాడేది మేళ, దీని గురించి ఆలోచన చేసుకుంటుండేది మేళ. అంటే ఊరికే అనుకుంటున్నాం కానీ దాంట్లో నిలబడలేదు. ఏమి నిలబడతా అంత బిర్యానీ ఎవరు చెప్పారబ్బా? కాదు, నిలబడితే అవును, మరి అందుకే ఎవరు ఇట్లా ఒక దోపిన నిలబడలేదు. ఊరికే అవును స్వరూపం అనుకుంటున్నాం అంతే తప్ప. అదే మరి నేను షావుకారు అయితే కారు తెచ్చుకుంటాను అంటాడు, కార్లు తిరగాలంటాడు అంటే అనుకుంటావు కదా. అదే ఇదే పనే. తెచ్చుకున్నప్పుడు ఆయన వరకు ఉత్తమాటలే అంతే కదా. అట్లా అందుకే ఏది కూడా అనుకుంటానే ఏమి జరగలేదు. ఒకవేళ జరిగింది అనుకో నువ్వు, అది నువ్వు పూర్వజన్మలో దాన్ని పొంది చేసుకుంటావు, దానికి తగిన విలువ తెచ్చుకుంటావు, అది నీకు దొరుకుతుంది. అనుకున్న తక్షణమే నేను కొనుక్కున్నానప్ప అంటావు అనుకో, రైట్, అదేం దొరకకూడదని లేదు. అట్లే అన్నీ అనుకో చూస్తాము. ఒకటి అనుకుంటావు జరిగింది, అన్నీ అనుకోవట్లే. దానికి సంపాదించిండాలి కదా. దీనికి సంపాదించింది దొరికింది నీకు వెంటనే, అది దొరకాలంటే అది సంపాదించుకుంటావు. అట్లా వెనక జన్మల నుంచి మనం దీనికోసం సంపాదించుంటే అట్టే స్టెచ్ ఒకటే తూరే నేను పరమాత్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే పదాలు చెప్తానే అర్థమైపోతుంది వాళ్ళకి. హీగే భగవంతుని మొత్తమే మొదట సృష్టి అయిన దాని నుంచి ఏం తెలిసిపోయా, భగవంతుడు ఉన్నాడని తెలిసిపోయా. ఇప్పుడు ఎవడు అంచుకుంటానంటే తనలోనే అంచుకుంటాడన్నప్పుడు నమ్మే ఊహగా విషయం ఆగుతానే, ఓహో ఇప్పుడు నుంచి అయితే సృష్టి వచ్చిందో అదే పరమాత్మని సృష్టి అణుగుతుంది అని రెండో ఉపాయం వచ్చింది మనకి. ఊహ భగవంతుడు ఉన్నాడనేది సృష్టి ద్వారా చేసుకుంటావు. మళ్ళీ ఇదంతా ఏడనుగుతుందంటే ఆయనలోనే అనుగుతుందని ఇంకో పాయింట్ కూడా ఆయన మీదే మనకు దొరుకుతుంది అనమాట. ఆదరింద భగవంతుని ఇల్లవెందు కల్పిసలాగవంతే ఇల్ల. భగవంతుడు లేదని చెప్పేకే లేదు. నువ్వు పుట్టాలంటే దాంట్లోనే పుట్టాలి, అనగాలంటేనే దాంట్లోనే పుట్టాలి, లేదంటే దాంట్లోనే పుట్టాలి, ఉందంటేనే దాంట్లోనే పుట్టాలి. దాన్ని విడిచి చెప్పండి ఉందని లేదని చెప్పేకైతుందే లేదు. కాబట్టి భగవంతుడు లేడు అని చెప్పేకి ఎవరికి సాధ్యం కాదు. అయితే వీళ్ళు లేదు అని అడుగుతారు కాబట్టి కనపడితే ఉండాడు అనే మాట మాట్లాడతారు. ఇది వేరే కథ. ఇప్పుడు బల్బులో వెలుతురు చూసినావు కానీ కరెంటును చూసినావా? నువ్వు వెలుతురును చూసినావు, కరెంటును చూసినారా? ఉంటేనే అది ఉంది కదా. కరెంటును విడిచి లేదు, వస్తువు లేదనేది. మరి నువ్వు కరెంటు వెలుగుతా దాన్ని చూశాను అంటావు. ఇప్పుడు అదే సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తానంటే అతని చైతన్యంతో ప్రకాశిస్తున్నాడు, అగ్ని ఎందుకు కాల్స్తానంటే అతని చైతన్యంతో కాలుస్తుంది అని చెప్తుంది అనమాట. ఇట్లా జ్ఞప్తి పెట్టుకోండి. అది నువ్వు కూడా ఇక్కడ పాయింట్ రాసిన పొరపాటు కొంచెం మిస్లీడ్ అయింది నీకు. అది ఇది చూడు. అంతేకాదు బ్రహ్మ ఆధారం లేకపోతే జగత్ అనేది కనిపించదని రాసినావు, తప్పది. తట్టుకో. బంగారు లేకపోతే ఆభరణం లేదని నువ్వేం చెప్పాలా అని నేను అడిగేది. అది అత్తగారు అని కూడా అట్లా. అప్పుడు ఏమైతుంది, నీవి ఆత్మను కూడా తీసేస్తుంది. బ్రహ్మ లేకపోతే అని అంటాడు కదా. అంటే ఒప్పుకో, మొదట అవన్నీ అట్లా ఒప్పుకోవు నువ్వు తప్పని. మళ్ళీ అని నేను చెప్తా దానికి. దాన్ని ఎట్లా చెప్పాలా? బ్రహ్మ ఆ పదం రాని మరి. లేకపోతే అంటే అదే భగవత్ స్వామి చెప్పేది. చూడప్పా, ఇది బోధ చేసినప్పుడు ఎట్లుండాలా అంటే నెగిటివ్ ఉండకూడదు అంటాడు. నెగిటివ్ చెప్తే ఇప్పుడు బ్రహ్మ లేకపోతే జగత్ లేదు నువ్వేం చెప్పాలా అని. నువ్వు చెప్పాకేమొచ్చినావు? బ్రహ్మే ఉండేది అని చెప్పాక వచ్చినావు. మరి ఆయన లేదని చెప్పాక నీకెందుకు అధికారం ఉంది? బోధ అట్లా. అందుకే బ్రహ్మను విడిచి ఆ పాయింట్ అంతే. అందుకే చెప్తు కదా, ఎట్లా తెలుసుకుంటున్నారు అంటే ఆ జ్ఞానంతో తెలుసుకుంటామన్నదాడప్ప, జ్ఞానమై తెలుసుకుంటామని అండి. అంతే. మాట్లాడే మాటలోనే డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని సరిగ్గా పట్టుకోవాలని. తెలియకోకుండా నువ్వు అంటారు ఎంతసేపు. తెలిసినోడు అడుగుతాడు అప్పుడే, చూడప్ప జ్ఞానంతోనే అంటివి, నీవు జ్ఞానంతో పరమాత్మ తెలుసుకుంటాను అంటివి. ఇప్పుడు పరమాత్మ విషయమైనాడా లేదా? విషయమే కదా. మరి నువ్వు అంటే ఏం చెప్తారు మీరు? అప్పుడు నిలిచిపోతాం. మేము జ్ఞానమై చెప్తాడామంటే నేను ఆ స్వరూపమే జ్ఞానమై. అది జ్ఞానం అనేది అనుభవ స్వరూపంగానే ఉంది. అనుభవమై అనుకుని గుర్తిస్తానని అందుకే వాళ్ళు చెప్పేది. అనుభవాన్ని అనుభవే గుర్తించాలని వాళ్ళు వాడే పదం కూడా అదే. తనను తానే తనల్లి గుర్తు ಮಾಡಬೇಕು అంటాడు. తాను తననే తనలోనే గుర్తించాలంటాడు. బాగా అట్లా.
నేను దాన్ని గుర్తిస్తానని గుర్తు. తన అంటే అదే ఆత్మే, ఆత్మలోనే ఆత్మను గుర్తిస్తుంది. అట్లా భగవద్గీత స్వయమే ఆత్మ. మనం కాబట్టి ನಮ್ಮ ಊಗೆ ಅದರಿಂದ ಭಗವಂತನಲ್ಲಿ ಈಗ ಜಗತ್ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಸಂಹಾರ ಕಾರಕನಾದ ಸೃಷ್ಟಿ ಲಯ ಕರ್ತಾನೆ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯ ಮೂಡು ఆయనవేని కారకనాద పరమాత్మనನ್ನು బుద్ధి ప్రచోదన ಮಾಡುವಂತೆ ప్రార్థించలాగవదు. కాబట్టి భగవంతు బుద్ధిని ప్రకాశింపజేయాలని ప్రార్థించాలి. మేము ఆ జగత్ సృష్టికర్తను తెలుసుకునేదానికి మా బుద్ధిని ప్రేరేపించండి అని అడుక్కోవాలి. అది కావాలా ఇది కావాలని అడగద్దండి. అది అతను కేవಲ సృష్టికర్తనಲ್ಲ, సృష్టి అనంತರ ప్రతిಯೊಂದು వస్తువుನಲ್ಲಿ ప్రవేశ ಮಾಡಿ సృష్టికర్త అంటే ఆ వస్తువులు చేసి ఇట్లా పారేయలే, ఆ పారేసిన వస్తువులో కూడా తానే ఉన్నాడు అని. అంటే తానే సృష్టి, తానే తత్సృష్టి తన ప్రవేశ అంటాడు. తాను సృష్టి చేసి దాంట్లోనే ఆయన ఉన్నాడు అని. ఇప్పుడు కుండను మన్ను తయారు చేసి మన్ను పారేయలేదు, దాంట్లో కుండలో మన్ను కూడా ఉంది. కుండ అనే దాని సృష్టికి మన్ను అనే దాంట్లో అంతర్గతంగా ఉంది. అట్లా పరమాత్మ కూడా ఈ సృష్టిలో ప్రవేశించినాడు. సృష్టి చేసి ప్రతి వస్తువుని ప్రవేశమాడి ఆయా పదార్థ గల ఆత్మనాగిద్దానే వాటన్నిటికీ మూలం. ఆత్మ అంటే అన్నిటికీ మూలము అని. అది యాదానికి జీవాత్మ అంటే జీవునికి మూలము, దేహాత్మ అంటే దేహానికి మూలము, ఇంద్ర మూలము అని అంతే. అట్లా ఎల్లక్కింత మిగలాగి వీటన్నిటికీ అతీతమై మనుష్యనన్ను ఉంటు మాడి. చూడండి, ఇవన్నీ వేరే పదార్థాలు చేసిన మనుష్యుని తయారు చేసి అవనిగే అతనికి అనతర సాధారణవాద. ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది మనిషికి విలువ. సాధారణవాద అంతఃకరణమేమో ఇంద్రియ, దానికి ఇచ్చినాడు అంతఃకరణం అనే ఇంద్రియం. అయితే అది బయటకి ఎక్స్ప్రెస్ చేసుకోలేవు. దానిలో కూడా ఎవడన్నా కొడితే ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, చెప్పేకి రాదు పాపం, బయటకి అయితే పరిచయకు లేదు. మనమే కనుకోవాల్సింది. అంటే అప్పుడే పరిగెత్తేదో అరిచేదో ఏదో చేస్తుంది చూడ, కనుక్కోవాలా అని ఇట్లా. అంతే మనం అట్లా ఏంటి కొట్టినామని మనం అంటాం, చెప్పు కదా. లేకపోతే నాకు ఆకలేదని ఎందుకు పెట్టలేదు అని అడుగుతాం. ఇట్లా అన్నీ ఉండే, దాని కనుకే లేదు. అట్లా దానిలో ఉండి చూసి కనుకోవాల్సిందే మనం. అందువలన అవన్నీ కూడా పాపాలను అనుభవించి పైకి వచ్చేస్తాయి. దానికి ధర్మాలు చేసిన పని లేదు, ఇంకేం చేసే పని లేదు దానికన్నీ. మనకు మాత్రము నీ నిర్వర్తించే బయటకు రావాలి. గుర్తించుకొని నీడిరుతానే అంతఃకరణం అనేది మనకి ఎక్కువ ఇచ్చినాడు. ఇతర ప్రభావದಿಂದಲೇ మానవును ఈ అంతఃకరణం యొక్క ప్రభావం ద్వారానే జగత్తన్నెల్లా గెళ్ళలు ಹೊರಟಿದ್ದಾನೆ. ఈ జగత్తునంతా జయించాలని బయలుదేరినాడు ఈయన. ఎందుకు? పశుపక్షాదుల కంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి నేను అంత కనుక్కుంటాను అని మొదలుపెట్టినాడు. ఇది వేదాంతం వ్యవహారం. ఇది ఇప్పుడు చెప్పింది వేదాంతం కాదు. ఎల్ల ప్రాణిಗಳನ್ನು ಎಲ್ಲ ಭೂಮಿಯನ್ನು ಅಷ್ಟೇ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸಂಪತ್ತುಗಳನ್ನು ಕಡೆಗೆ ಅಂತರಿಕ್ಷ ಗ್ರಹಮಂಡಲವನ್ನು ಸಮುದ್ರವನ್ನು ತನ್ನದಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಅವನಿಸಿದ್ದಾನೆ అంటాడు కదా. హిందూ సంవత్సరం మాది, అక్కడ వాళ్ళు మాది. ఎందుకు? అంతఃకరణ దృష్టి చేత వీళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళే సృష్టి చేసినారు నాదనే దానికి. వీళ్ళు ఏమి లేదు. ఆ అంతఃకరణం ఇచ్చిండే దానికి వివేకం అనేది వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తాడు అనమాట. ಮಾಡಿಕೊಳ್ಳಲು ಹವಣಿಸುತ್ತಾನೆ అనమాట. ఇది ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ మానవన పురోభివృద్ధి ఎనిసిదరు. చూడండి, ఇది ఇప్పుడు ఇట్లా కనిపెడతానంటే ఏమంటారు వీళ్ళంతా? ఇప్పుడు మనోళ్ళంతా నాగరికత పెంచుకుంటాం, కొత్త కొత్త విషయాలు కనిపెడతాం. పాతోళ్ళకి అట్లా కాదు అంటున్నారు. పాతోళ్ళు మట్టంగా బతికిండ్రు. మీరు కనిపెట్టినట్ల ఏడ్చేవాళ్ళు ఎక్కువైనారు. ఆనందంగా ಅಭಿವೃದ್ಧಿ ಎನಿಸಿದರು. ಮತ್ತೊಂದು ರೀತಿಯಲ್ಲಿ భగవంతనన్నే మరతిರುವ కత్తెలే బతుకాಗಿದೆ. పరమాత్మను మర్చిపోయేటువంటి అజ్ఞానపు చీకటి అయిపోతాను. కొత్త కొత్తగా కనిపెడతామంటున్నారు కానీ అవునా కొత్త కొత్తగా కనిపెడతామనే దేంతోనే ఇడిచిపెట్టినారు. మా మేధస్సుతో అంటున్నారు వీళ్ళు. ఆ మేధస్సు ఇచ్చినట్టు కూడా అనేది మాత్రం తెలియలేదు. ఎవడు కనిపెట్టినాడు సైంటిస్టు, సరే వాడిని పుడతాడు. వాడికి ఆ మెదడు ఇచ్చిండేది ఎవడు? వాడు తెచ్చుకున్నాడా? దాన్ని వాడు తెచ్చుకున్నాడే. ఆ భగవంతుడు ఇచ్చిండే మెదడే కదా. అట్లా అందరికీ ఇచ్చినాడు. వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు కనిపెడుతున్నారు. దాంట్లో ఈయన ఒకడు. మరి ఇప్పుడు ఆయన మూలమా లేకపోతే ఈయనమైనా? భగవంతుడే మూలం కదా సైంటిస్ట్కి. కాబట్టి ఈగిన విద్యాభ్యాసం ఎల్లవు. ఇప్పటి ప్రస్తుత విద్యాభ్యాసం అంతా కూడా ఈ కత్తెల ఆవరణకే ఒలపట్టిదే. ఈ చీకటి అనే ఆవరణానికి లోబడింది. మీరు ఎంతెంత వ్యవస్థ చేసినారన్నా కూడా అదంతా ఇక్కడే నిలిచిపోయింది అనమాట. కత్తెలే ఆచర్యవా, ఆ చీకటికి అధిగమించి ఉన్నటువంటి పరమాత్మనన్ను ఈ బహిర్దృష్టి అంతఃకరణ ప్రతిరూపవాద విద్య ఏందో తెలియలాగుదు. ఇలా ఈ బహిర్ముఖంగా నేర్చుకునే ఈ విద్యల ద్వారా ఆ స్వరూపాన్ని తెలుసుకునే రాదు. దీంట్లో ఉండదని దీన్ని తెలుసుకుంటే యోగ్యత వస్తుంది. దీనికి మూలమైన తెలుసుకుంటే దీనితో ఏమవుతుంది? దాంతోనే ఇవన్నీ కనిపెట్టబడినాయి. దాంతోనే అవి దాని నెట్లు కనుక్కుంటే పోయేది సాధ్యమవుతుంది. అది ఆ విధంగా సాధ్యం కాదు. కాబట్టి ಆದ್ದರಿಂದ ಪ್ರತಿ ಆಕಾಶದಲ್ಲಿ ಪ್ರತಿ ಪ್ರಾಣಿలో కూడా ನೆಲೆಸಿರುವ ಪರಮಾತ್ಮನನ್ನು ತಿಳಿಸುವ ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯು
ఇది నీలో ఇంట్లోనే కాదు పరమాత్మ ఉండేది, ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో. జీవకోటే కాదు, భూతకోటే కాదు, మొత్తం సమస్త చరాచర జగత్ అంటుంది. కదలిక ఉండేది, కదలిక లేనిది ఏదేది ఉందో దాంట్లో అంతా. పరమాత్మను తెలుసు. అధ్యాత్మ విద్యను మానవును కలితల్లదే. ఈ విద్యను తెలుసుకోకున్నట్లయితే విద్యాభ్యాసం పూర్ణవాగలారదు, విద్య యొక్క పరిపూర్తి కాదు. విద్య యొక్క లాభం ఏమప్ప అంటే దుఃఖం లేకుండా ఉండేదప్ప. ఇదొక్కటే. మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా మాకు దుఃఖం లేదంటే మీరు పరిపూర్ణలే. దుఃఖం ఉందంటే 3 లోకాలు మీవైనా కూడా మీకు విద్య లేదు అని. మరి దీనికి ఎంతమంది ఓటేసుకుంటారు? కాబట్టి అందరూ అంతే ఒకటే మాట చెప్తుంది, మీరంతా ఆనందంగా బతకాలని ఉంటారు, దుఃఖం లేకుండా ఉండాలనుకుంటారు. మీరు చేసే పనిలో మీరు ఆనందంగా ఉండారా, దుఃఖాలు ఉన్నాయా? మొదట అది విచారం చేయాలి. కాదు, మనస్సే నేనంటే వీడు ఇంకాడికి పోతాడు. మనస్సే నేనంటాడు వీడు. చెప్పగలిగే శక్తి ఉన్నప్పుడు అందుకే దాన్ని చూసేవాడు లేడు. ఇప్పుడు నువ్వు అంటే కదా మనస్సే చేస్తానని చూసేవాడైతే పోడు. అదే మరి వాడు చూడలే, వీడు అంటాడు అంతేగాని అనుకున్నది నిలబడ్డాడు. అందుకే చెప్పేది, ఏ విషయం నాకు తలకాయ వస్తానని చెప్పేవాడు, తలకాయ నొప్పి వస్తాను చూసేవాడు వాడు వేరే, అనిపించేవాడు వేరే. అయితే వాడే నేను అంటాడు, ఇటు చూసేవాడు కూడా. అది చిక్కొచ్చిండేది. అదే వేదాంతం చెప్పేది అనమాట. నీవు అనుభవ స్వరూపుడై ఉండి అనుభవాన్ని అనుభవిస్తూ మళ్ళా నేను దేహం అంటావు కదా, ఇంతకంటే మూర్ఖత్వం ఏముంది నీ దగ్గర? ఇది ఒప్పుకోరు కాదు, ఈ గురువుకే ఒప్పుకోకుండా ఉంటారు. నువ్వు శిష్యులు ఎప్పుడు ఒప్పుకుంటారు పాపం? ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు గురువులు అవుతారు. మరి ఇప్పుడు మనం చెప్పే వాళ్ళందరం ఎట్లయితాము? అన్ని అవలక్షణాలు మన దగ్గర ఉన్నాయి, పెట్టుకొని జనానికి చెప్పకపోతే అది ఎట్లా పొందుతుంది? అనుభవం లేకుండా చెప్తే అదే వచ్చిండే చిక్కు. దానికే ఎప్పుడే కానీ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠైన గురువు దగ్గరికే మనం పోవాలని చెప్తాండేది. ఎక్కడంటే అక్కడింటే పొందేలేదు. వాళ్ళు ఉన్న మాటలు చెప్తారంటారు అంతే, వాళ్ళే అంటారు. నిన్నంక వాళ్ళేం మాటలు చెప్తాడారప్ప, వాళ్ళేం దాన్ని ఆచరణలో పెట్టలేదు అంటారు. ఇంకేమైపోయి నీకు? వాళ్ళకి ఆ విద్య మీద ఏం ఉంటుంది? కాబట్టి శాంతి సమాధానలు సిగలారు. ఇదే ఈ రెండే పదం. నీకు శాంతి సమాధానం ఉందంటే విద్య. ఏం నేర్చుకునే పని లేదు, తపస్సులు చేసే పని లేదు, ఏం ఆలోచన చేసావు. ఆ రెండు లేవంటే నువ్వేం చేసినా కూడా నిష్ప్రయోజనము. విద్యాబుద్ధి గల భగవంతుని ప్రసాదం దొరకಬೇಕಾಗಿದೆ. పోండి బా, స్వామి అవతలు ఉన్నాడు ఈడెంటుకుంటారు, అవతలు ఉన్నాడు పోండి ఈడెంట్కి వస్తారు. ఇటుకి చెప్తాంటే కూడా ఈడెంట్లు పడతారు. ఎలా మాట్లాడుకోకుండా కూర్చోండి, కూర్చోండి అంతే. మాట్లాడొద్దండి, మీ విషయాలు ఇటు మాట్లాడొద్దండి, అంతే. కూర్చోండి, వినండి. ఎంత చెప్పుకున్నా మేము వచ్చిన దానికే. కాబట్టి ఈ విద్యాబుద్ధి గల భగవంతుని ప్రసాదిందా ఈ ఆధ్యాత్మ విద్య దొరకాలంటే గాని, దీనికి శుద్ధమైన బుద్ధి మనకు లవ్వాలంటే భగవంతుని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? అయినప్పుడు వేరే, అది అయింటే అయినప్పుడు అయినావు. అది ఇప్పుడు ఎట్లా కలగాల అనేది అదే. ఇప్పుడు భగవంతునికి ప్రీతి అయిన పనులు చేస్తే ఆయన అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఇంట్లో మనకి ఇష్టమైన పనులు చేస్తే వాని మీద మనకు ప్రీతి కలుగుతుంది. వ్యతిరేక పనులు చేస్తే మనం ఎట్లా ఒప్పుకుంటాం? కొడుకు అయితే మాత్రం, భార్య అయితే మాత్రం, భర్త అయితే మాత్రం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. కాబట్టి భగవంతునికి ప్రీతికరమైన పనులు లేవో తెలుసుకొని చేయాల. భగవంతునికి ప్రీతికరమైన పనులు లేవప్ప అంటే ఆయన అన్ని చేపిస్తాడు అంటే అతనికి ఇష్టం అంతే. ఆయన పని తెలుసుకోవచ్చు, లిస్ట్ తెలుసుకోవచ్చండి మీరు. మళ్ళీ ఆయన చేపించే పని మేము చేస్తాడమనండి. చేసే ప్రతి పని ఆయన చేస్తాడు అంటే ఆయన సంతోషంగా, ఓహో పర్వాలేదా పోయి నా మీద ఆధారపడినాడు అని. అందుకే ఇట్లాంటివన్నీ చాలా సులభంగా ఉంటాయి గురువుల దగ్గర. అయితే ఎదురాల పూజలు చేస్తేనా, జపాలు చేస్తేనా, తపాలు చేస్తేనా, వ్రతాలు చేస్తేనా, అవన్నీ ఏంటి చేస్తావు? భగవంతుడి కోసం చేస్తే పర్వాలేదు అవి. కానీ మరి అవన్నీ ఏముండదు. మొదటే చెప్పు, నేను చేసే కర్మ అంతా ఆయనదే, ఆయనే మాతో చేపిస్తాడు అప్ప, మాదేం లేదు దీంట్లో. మాకు పల్లెత్వం వద్దు, యాది వద్దు. అందుకే నీకు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పి నియతం కురు కర్మంతం కర్మంచాయో కర్మణ అని చెప్పింది. చెప్తు కదా, ఆయన నియమించిన దాంతో ఇదంతా జరుగుతుంది అంతే. అక్కడ నియమించబడింది అప్పుడే కర్తవ్యం అతనితో. వస్తాలే, అది నెక్స్ట్ పాయింట్, అది కూడా వస్తుందిలే. అది కూడా ఎక్కువ కష్టమేం కాదు. ఇప్పుడు స్త్రీ భగవంతుడే, స్త్రీ భగవంతుడే పురుషుడు అనేది ముందుకు వస్తుంది. అది కూడా అదేమి ఎక్కడ దూరం పోయలేదు. మనం ఏర్పరచుకున్నాం కొన్ని నియమాలు అట్లా అంతే. సరే క్వాలిటీ కాదు, భర్త భార్య కూడా ఎదురే కోర్చుకోవాలంతే. సరేలే
ఏమో జరుగుతాను లేపో యాదో ఈ జీవితం గడిపేకి వచ్చినాము, భగవంతుడు ఎట్లా చేసింటే అట్లా జరుగుతానులే అనుకుంటే ఉద్ధారం అవుతాం అంతే. కాబట్టి ವಿದ್ಯಾಬುದ್ಧಿ ಗಲ ಭಗವಂತನ ಪ್ರಸಾದ ದೊರಕಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఆయన అనుగ్రహం ద్వారా రావించాల. విద్యను పరమాత్మన శక్తి విశేషమెందే భావిసి, ఈ విద్య అనేది కూడా పరమాత్మన యొక్క శక్తి అని భావించి, శారద యందు సరస్వతి అని, వాగ్దేవి యందు వాక్కుకి అధిపతి అని ನಾವು పూజిస్తువే. ఎందుకు సరస్వతిని ఎందుకు పూజిస్తాము? ఆమె విద్య యొక్క భగవంతుని యొక్క విద్యాశక్తికే శారద అని పేరు, లేదా సరస్వతి అని పేరు, లేదా వాకులు రావాలి కదా దాంట్లో నుంచి బయటకు రావాలంటే ఆమె యొక్క అనుగ్రహంతోనే రావాలి అవి కూడా. విద్యಗಳನ್ನು తమ్మల్ని అడిగినటువంటి గ్రంథకాలను కూడా సరస్వతి ಎಂದು ನಾವು గౌరవిస్తే, ఇప్పుడు ఎవరైనా బుక్ని కాల్చుకున్నట్టు అయ్యో అని మొక్కుంటాం కదా, ఎందుకు మొక్కుంటారు మీరు బుక్ని? సరస్వతినే. చూడండి అదే ఎంత నీట్ గా వస్తాయనేది. సరస్వతియు వాగ్రూపದಿಂದలు, ఈ సరస్వతి వాక్ రూపంలో కూడా, భౌతికవాద ప్రత్యేకల రూపದಿಂದలు బుద్ధి ప్రత్యయాలు కూడా, ఫలాని వస్తువు ఇది ఫలాని వస్తువు ఇది అని తెలుసుకుంటాం కదా, ఆ భౌతిక ప్రత్యేకల రూపದಿಂದలు మానవులను ఆశ్రయిస్తాళే, ఈ మానవునికి ఆశ్రయించి ఉంటుంది. ఎందుకంటే వీడే కదా బయట మాట్లాడాల్సి ఉంటే ఆయన అందుకు ఆయన మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు కరెంట్ వెలిగేది లేదు, బల్బుని ఆశ్రయించుకుంటే వెలుతురు వచ్చినట్టు ఉంటుంది అట్లా. ಅದರಿಂದ ನಮ್ಮ ವಾಕುಗಳು ಶ್ರುತಿರೂಪವಾದ ವಿದ್ಯೆಯಿಂದ ಭೂಷಿತವಾಗಿರಬೇಕು. కాబట్టి మన వాక్కులు ఎట్లుండాలప్ప అంటే ఆ శృతులలో చెప్పిండే వాక్యాల ద్వారా దానికి అలంకారం. మనం తిడతాంటాం చూడండి, నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటారు చూడు, బజార్లో ఇనేక అసహ్యంగా ఉండేటి. ఏం చేసుకున్నట్లే నోరుని బూతిని ఎట్లా మాటలు వచ్చినాయి మనకంతా, పశువులు కూడా రావు ఆ మాటలు, నోటికి వచ్చినట్లలో మాట్లాడతాం. నోరు ఉంది అరుస్తాయి అవి కూడా, ఇట్లేం తిట్టువు. మనిషిని నానా రకాలుగా తిడతారు చూడు. సొంతం కొడుకుని ఏమంటారు, నువ్వు నా కొడుకు కాదు పో అంటారు, నువ్వు నా తండ్రి కాదు పో అంటాడు. ఇంకెంతకంటే ఏం కావాలపో పనికిరాని మాటలు అనొచ్చునా? ఎందుకంటారు ఇట్లా? సంస్కారహీనులు అంతే, ఎక్కువ మాట్లాడే పని లేదు దానికి, ఒకటే మాటే. కాబట్టి ಪೃಥ್ವಿಪಾದ ಭೂಷಿತವಾಗಿರ್ಬೇಕು. ನಾವು ಎಷ್ಟೇ ಮಾತುಗಳನ್ನು ಆಡಿದರೂ ಒಂದು ವೇದವಾಕ್ಯವನ್ನು ದೇವತಾ ಸ್ತುತಿಯನ್ನು ఎన్ని మాటలు మాట్లాడినా విడలేదు. హరే రామ హరే కృష్ణ అని అనుకోండి, వెంటనే మనిషికి ఒకటి ఓం నమ శివాయ అంటాను. అది ఒక రకం. నువ్వు అంతకుముందు ఎన్ని మాట్లాడినా మాట్లాడండి, అర్ధగంట సేపు మాట్లాడు, ఆ ఓం నమ శివాయ అంటేనే మనిషి ఆ వాక్కులో ఎంత అవుతుంది పవిత్రత. అది వేదవాక్యమైనా కావచ్చు, దేవత ಸ್ತುತಿ అయినా కావచ్చు. ಸೃಷ್ಟಿಯನ್ನು ಉದ್ಧಾರಿಸುವ ಆಗುವ ಆನಂದವು ಲೌಕಿಕ ವಾಕ್ಯಗಳಿಂದ ಸಿಗುವುದಿಲ್ಲ. అట్లా పరమాత్మ యొక్క వాక్యాలు మాట్లాడినప్పుడు ఆనందము ఈ లౌకిక విషయాల నుంచి దొరికేలేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ಅದರಿಂದ ಮಿಕ್ಕ ಮಾತುಗಳನ್ನು ಶ್ರುತಿಯು ವಾಚೋ ವಿಜ್ಞಾಪನವೆಂದು ನಿಂದಿಸಿರುತ್ತದೆ. వాక్కులను వృథా పోగొట్టుకుంటున్నారు మీరు. లౌకికంలో మాట్లాడే మాటలన్నీ కూడా నిష్ప్రయోజనము. ఎవరు చెడ్డవాణ్ణి నువ్వు తిడితే నీకే అంటుకుంటుంది ఇంత వాసన. దానికే చెప్తుంది శాస్త్రం. ఎందుకు చెప్తుందంటే నీకేం పాపం లేదు, దానికేం అభిప్రాయం లేదు. తిట్టుకోండి, వాడు తిట్టానంటే వాడు బుద్ధిమంతుడా లేకపోతే లేదా మొదట చెప్పు. తిట్టేవాడు బుద్ధిమంతుడు అయితే తిట్టాడా? మరి వాడి బుద్ధిమంతుడు మరి నువ్వేం దండియాలా? బుద్ధిమంతుడు అయితే నువ్వేం దండియాలా తిట్టుకుంటాని? వాడు కాదు నేను అనేది. ఇప్పుడు తిట్టేవాడు బుద్ధిమంతుడా కాదా అని. ఇప్పుడు ఎదుటివాడిని తిడతా అంటాడు వీడు బుద్ధిమంతుడా కాదా? నువ్వేమంటావు వాడిని సరిచేయాలని నువ్వు అంటావు, అవునా? నీ దృష్టిలో వాడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? కాబట్టి బుద్ధిహీనుని వాడు ఏం చేస్తే బుద్ధిమంతుడు అవుతాడు అనుకున్నావు? ఏమైలేదు. అగ్గి నీళ్ళు అవుతుందంటే ఏమైలేదు. అది నలుగురు 10 మంది అగ్గి నీళ్ళను 100 మంది అనండి, అగ్గి నీళ్ళు అయ్యలేదు, నీళ్ళు అగ్గి వేయలేదు. స్వభావం అదే. అందుకే శాస్త్ర వస్తు ప్రవర్తన అంటుంది. వాడిని మార్చాలి, స్వభావాన్ని మార్చాక ఎవరికి కాదు. బోధ చేయొచ్చు, దాంట్లో ఒకటి ఉంది చూడు, బోధ చేయి. వాడు ధన్యుడు అవుతాడా కాదా అది వేరే విషయం అని నీవు అనుకుంటావు. మీరు అనుకుంటారు. మీరేమనుకుంటారంటే మేము వాడిని పరివర్తన చేసినాం అనుకుంటాడు. వాడు జైల్లోనే వాడిని చంపి కదప్ప, నిన్న జైల్లోనే వాడిని చంపారు కదా. మరి ఇంకెట్లయితే నువ్వు మార్చినట్లయితే మీరు అని మీ ప్రకారమే పోదాం. మేము శాస్త్రం ఏమి ఎవరిని ఇడిచిపెట్టదు. ఆ మాట వచ్చింది, అది వేరే కదా. అది వాళ్ళకి అది. అందుకే శాస్త్రం ఎట్లా అంటే కొంతవరకు మారుతారనే దాని కింద పెట్టుకుంటారు. మారుస్తాను అని మాత్రం చెప్పదు శాస్త్రం కూడా. వాళ్ళు కూడా మారుతారు అని చెప్పేయలేదు, మారచ్చు అని పెట్టినారు అంతే, అంతవరకే. అట్లా నీవు కూడా వ్యవహారం అంతవరకే. కానీ నేను వానికి బుద్ధి నేర్పుతానంటే నేర్పే కదా, మన చేత కాదు. కాబట్టి ಹೀಗೆ ವಾಕ್ಶುದ್ಧಿಯು ದೊರಕಬೇಕಾದಲ್ಲಿ ఇట్లా మనకు వాక్శుద్ధి రావాలా. ಅದಕ್ಕೆ ಹಿನ್ನೆಲೆಯಾದ ఆ వాక్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ వాక్కుకు వెనకలేదుంది ఆ బుద్ధి శుద్ధ ಬೇಕಾಗುತ್ತದೆ. ఆ బుద్ధి సక్రమంగా ఉంటే ఏమి నాయన ఏమని మాట్లాడడం, లేకపోతే వాడా వీడా ఒరే తరే అని మాట్లాడతాం. అర్థమైనా? ఎవరికైనా బుద్ధి చెప్పేటప్పుడు కూడా ఎట్లా మాట్లాడతాం మనం? స్పీడ్ పోతుంది మన మాటలు, స్పీడ్ పోకూడదు అక్కడ, మట్టంగా చెప్పాలన్నమాట. అప్పుడు వాడిని కొంచెం తగ్గుతాడు వాడు. నీవు కూడా అట్లా వాడు ఇంకా ఎక్కువ ప్రేరేపణ తీసుకుంటాడు అనమాట. నన్ను అట్లాంటివి నిన్న బ్యాంక్ దగ్గర వాడు తీసుకుంటున్నాడు, హాస్పిటల్కి దుడ్లు తీసుకోవాలప్ప నేను అర్జెంట్గా అంటున్నాడు. ఇంకొక ఆయన సాహిబ్ వెనక నిలబడినాడు, నేను 10 నిమిషాలు వచ్చి అని ఈయన అంటున్నాడు. ఆ మనిషి ఏమైనా ఇప్పుడు అప్ప కొంత మానవతా దృష్టి ఉండాలని, నీకేనే మానవతా తెలిసి ఉండేది, మాకు తెలుదా మానవత్వం? మేము 12 నిమిషాల నుంచి ఉండం పట్టారు. ఎక్కడ దీనికి అంతు పదం లేదంటానే మీదకి వచ్చేసాడు. సరే లేనివాడు ఎనికి బాయ్, సరే ఇయ్యప్ప తీసుకో బాయ్, ఇయ్యప్ప మాట్లాడేవాడు ఆయన మానవతా దృష్టి పెద్ద ఉన్నాడు అన్నట్లు తానే ఓడ్చుకొని ఉంటే అయిపోయి కదా అంటే ఆయన అంటాడు. అందుకే ఎప్పుడే కానీ దండిస్తే ఎదురుతో దండిస్తే నువ్వు ఊరినవాడు మాట్లాడేవాడిని. లేదు నేను బుద్ధిమంతుడు అంటే పోయా నీ బుద్ధిమంతాన్ని చూసినామంటాడు వాడు. అంటే లేని దాంట్లోకి తలకాయ దూర్చి మిందికి తీసుకున్నట్లయితుంది మన పని. కాబట్టి ಅದನ್ನೇ ఈ మంత్రದಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ఆ వాక్కు బయటికి రావాలంటే ఆ వాక్కు దేని ద్వారా వస్తుంది? బుద్ధి ద్వారా వస్తుంది. ఆ బుద్ధి ఎట్లుండాలా? శుద్ధంగా ఉంటే వాక్కు సరిగా వస్తుంది అనేది దీని ద్వారా నేర్చుకోవాలా. బుద్ధికి ಹಿನ್ನೆಲೆಯಾದುದೇ ఆత్మ చైతన్య. ఈ బుద్ధికి అతి అవతల ఉండేది ఏమన్నా తప్ప అంటే ఆత్మ ఉనికితోనే బుద్ధి పనిచేస్తుంది, ఆత్మ ఉనికితోనే నేను అనేవాడు పనిచేస్తున్నాడు, ఆత్మ ఉనికితోనే మనస్సు, ఆత్మ ఉనికితోనే అన్నీ. అందుకే మొట్టమొదటి ఇది బాగా అవగాహన రావాలా, ఆత్మను విడిచి స్వతంత్రమైన వస్తువే లేదు. ఒకటి ఫండమెంటల్. ఈ నేను అనేవాడు మొదలుకొని అందరినీ దాంట్లోకి బారేసేసేయాలి. అప్పుడు మనకి కొంచెం దీని బోధ, దీని అవగాహన వచ్చే అర్థమవుతుంది. నేనును పెట్టుకొని వేదాంతం విన్నామంటే సిక్కే. నేనును పెట్టుకొని వేదాంతం విన్నామంటే బోధపడేది కష్టం. కాబట్టి అది వాగాది ఎల్ల ఇంద్రియಗಳನ್ನು ప్రేరేపిస్తుంది. ఆ ఆత్మ అనేది బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఇన్ని సమాజాలు జరుగుతుంది. అది మనమే మనస్సు ప్రేరేపిస్తుందని మనం అంటున్నాం. మనస్సు ప్రేరేపించే శక్తి ఎక్కడ వల్ల? బుద్ధి నుంచి రావాల. బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఇట్లా ఇది చెప్పలేరనమాట. ఈ విషయం ఇట్లా చెప్పరు ఇంత ఆ వ్యాపకత్వమే చెప్పరు ఎవరు. ఆత్మ యొక్క వ్యాపకత్వం చెప్తే ఎప్పుడో ధన్యులైతారు జనం అంతా. అంత మనసు ప్రేరేపిస్తా అంటే మనసు నిలబెట్టాలా అంటారు. నిలిచిపోతున్నారు. మనసు చెప్తా అంటే మనసు నిలబెట్టాలా అంటారు. ఇంద్రియాలు పనిచేస్తాను, ఇంద్రియాలు నిలబెట్టాలా అంటారు. వాటి స్వతంత్రం లేదని చెప్పేది వేదాంతం చెప్పేది. మనస్సు అనేది స్వతంత్రం లేదు, ఇంద్రియాలు అనేది స్వతంత్రం లేదు, బుద్ధి అనేది లేదు, అహంకారం అనేవాడే లేదని చెప్పేస్తుంది. నేననేవాడే లేదని చెప్పినాక ఇంక నీ పని ఏముంది? ಅದರ ಬೆಳಕಿನಿಂದಲೇ దాని ప్రకాశం ద్వారానే ఉಳಿದ కార్యకరణ సంఘాతం ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. దాని చైతన్యం చేతనే నీ ఇంద్రియాలు, నీ దేహము, నీ ప్రాణము, నీ మనసు అన్ని పనిచేస్తాయి. ప్రాణం ఉంటే పనిచేస్తామంటారు. ప్రాణానికి కూడా అదే ప్రాణము, చైతన్యమే ప్రాణము. ఇంకా అట్లాంటప్పుడు మనం ప్రాణం వరకు నిలబడినాం అంతే. ప్రాణాలు ఉంటే ఏమైనా పని చేసినప్పుడు, ప్రాణం లేకపోతే ఏం చేస్తామంటారు. ప్రాణం లేకోకుండా నువ్వు లేవా నిద్రలో? నీ ఉనికి ఏమైనా పోయిందే చెప్పు. ప్రాణం లేకపోతే పోతామని బయట చెప్తాడు. నిద్రలో నీకు ప్రాణం ఉందని అనముందే? లేదు. అయినా మనం ఏం లేక కాబట్టి ప్రాణం యొక్క ప్రయోజనం కూడా లేదు అనే జ్ఞానం కావాలా. అదే దేవాత్మ శక్తి అని చెప్పి స్పెషల్. ఆ చైతన్యము నిత్యము. ఇవన్నీ తాత్కాలికము. కనపడతాయి, పరుగైతాయి, కనపడతాయి, అదృశ్యమవుతాయి. నీ చైతన్యం కనపడేది మరుగయ్యే క్వశ్చనే లేదు. అది ఎప్పుడూ ప్రకాశిస్తానే ఉంటుంది, స్వయం జ్యోతిగానే ఉంటూ ఉంటుంది. ಅದನ್ನೇ ದೇವನೆಂದು ಇಲ್ಲಿ ಕರೆಯಲಾಗಿದೆ. దాన్నే నువ్వు దేవుడు లేదా బ్రహ్మ, చైతన్యము, ఆత్మ అని పిలుచుకోవచ్చు మీరు దాన్ని. ఆ దేవను ನಮ್ಮ ಎಲ್ಲಾ బుద్ధివృత్తులను ప్రేరిసలి. ఆ పరమాత్మే మా బుద్ధులను ప్రేరేపించని. ఎక్కడి దిక్కు? మంచిదాని దిక్కుని. ఇప్పుడు అదే ప్రేరేపిస్తాండే అన్నిటికూ. అది ఆడు పొరపాటు పడకూడదు. మన పరమాత్మ స్వరూపై ప్రేరేపించాలని ఎంబుದು ఈ మంత్ರದ అభిప్రాయ. విశ్వరూపధరణాద భగవంత. ನೆಕ್ಸ್ಟ್ ಹೆಡ್ಡಿಂಗ್ ಇದು. ಈ ವಿಶ್ವರೂಪಾನ್ನಂತ ಭಗವಂತುಡು ಎಟ್ಲುಂಟಾಡು. ಹಿಂದಿನ ಮಂತ್ರದಲ್ಲಿ ವಿವರಿಸಿರುವ ಶ್ವೇತಾಶ್ವರ ಉಪನಿಷತ್ತಿನ 4ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ మంత్ರದ అనంతర ముందిన మంత్రం హీಗಿದೆ. ఆ 4వ అధ్యాయంలో 1వ మంత్రం అయినాక 2వ మంత్రం ఇట్లా మొదలవుతుంది. ఏమని? ఓం తదేవాగ్నే స్తదాదిత్య తద్వాయు తద్ చంద్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మైవ తదాపస్తతే ప్రజాపతి. దీని ಅರ್ಥ ಏನಪ್ಪ అంటే ಇದೇ ಮಂತ್ರವನ್ನು ಹೋಲುವ ಮಂತ್ರಗಳು ಮಹಾನಾರಾಯಣ ಉಪನಿಷತ್ತಿನಲ್ಲಿಯೂ ಕಠೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಇವೆ. ಈ ಮಂತ್ರమే దానిలో కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రకృత ఈ మంత్రವು తత్ ಎಂಬ పదದ పునరుక్తిಯನ್ನು ಒಳಗೊಂಡಿದೆ. ఇది దీంట్లో అన్నిట్లో కూడా తదేవాగ్నే తదాదిత్య తదాయుస్తదు చంద్రమా తత్ ఏవ శుక్రం తత్ అన్ని తత్ అనే ఉపయోగించింది. ఎన్ని తూర్లు వచ్చినాయి చూడు తత్ అనేటివి. అది దాని ఇక్కడ చెప్తాను.
ఈ మంత్రము తనరుక్తి ఎన్నోలో ఉండిదే మరల తత్ అనే చెప్పుకుంటా వచ్చింది. అష్టే అల్లా ఏవ ఎంబ అవధారణ ఇదే. ఏవ అంటే ఒత్తి చెప్పేది అదే అంటాం చూడండి, అది కాదు. అదే అంటే తదేవా తదేవా, ఆ పరమాత్మే ఆ పరమాత్మే ఆ పరమాత్మే అని చెప్పేకి అది కూడా అవధారణ ఉంది. తత్ ಎಂದರೆ ಬ್ರಹ್ಮ. ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಓಂ ತತ್ ಸತ್ ಎಂಬ ಪ್ರಸಿದ್ಧವಾದ 3 ಹೆಸರುಗಳು ಎಂದು ಗೀತೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ఓం తత్ సత్. ఓం తత్ సత్. ఈ తత్ అనేది ఆడుంది అదే అని అంతటా ఉంది. అది కాదు. ఇప్పుడు ఓం తత్ సత్ అన్నప్పుడు తత్ అనేది ఆడుంది, మధ్యలో ఉంది. అది గెతుకు పెట్టుకునేది రావాల. ఆ మధ్యలో ఉండేది ఇక్కడ పనికి వస్తుంది, అక్కడ పనికి వస్తుంది. ఈ వరల్లో ఈ 3 వాడల్లో అదే. ఇప్పుడు దండ వేసుకుంటారు, ఇక్కడ హారం ఇది వేసుకుంటారు, మధ్యలో ఇది ఈడెందుకు వేసుకోకూడదు కానీ ఈడే సెంట్రల్ ఎందుకు వేసుకోవాలా? వస్తుంది. ఇక్కడి నుంచి చూసినా ఇదే ఉంటుంది, ఇక్కడ చూసినా ప్రకాశం ఇదే ఇస్తుంది అనమాట. అదే మధ్యమని న్యాయం అంటారు దీన్ని. దండంతా వేసుకున్నా కూడా ఒకటి ఏదో ఒకటి వేసుకుంటారు కదా, గుర్తుకొట్టి. అది మధ్యలోనే ఏంటికి వేసుకోవాలి, ఈడు కానీ ఎందుకు వేసుకోకూడదు అంటే అంతటికి ఇది అనేది అట్లా ఉండాలని. అట్లా ఈ తత్ అనేది కూడా అట్లా చెప్తాడు అనమాట. ప్రసిద్ధವಾದ 3 ಹೆಸರುಗಳು ಎಂದು ಗೀತೆಯಲ್ಲಿ ಇವುಗಳಲ್ಲಿ ತತ್ ಎಂಬುದು ಮಧ್ಯಮಣಿ ನ್ಯಾಯದಿಂದ ಪ್ರಧಾನ. ఈ తత్ అనేది ఇక్కడే వేసుకోవచ్చు, తత్ అనేది అక్కడే వేసుకోవచ్చు. దాన్ని అట్లా వేసుకుంటే రాదు. తత్ అంటే సత్తే, ఓం అంటే ఓమే. ఈ తత్ అంటే ఓమ అవుతుంది, తత్ అంటే సత్ అవుతుంది. ఇది దీని యొక్క ప్రయోజనాలు. ఇವುಗಳಲ್ಲಿ సర్వనామಗಳ గుంపుಗೆ ಸೇರಿರುವ ఈ శబ్దವು తత్ అంటే ఇంకా అన్ని యాదానికైనా ఉపయోగించుకోవచ్చు మీరు. రాముడు అంటే పర్వాలేదు. అతడు అనేది దుర్మార్గునికి రావణాసునికి ఉపయోగించు. అతడు రావణాసురుడు, అతడు కుంభకర్ణుడు. సర్వనామం అనేది ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. అట్లా ఈ తత్ అనేది అన్ని పేర్లకి ఉపయోగపడుతుంది. తత్ అనేది సర్వనామం సేరివ ఈ శబ్దವು అన్వర్థವಾಗಿಯೂ అంటే అర్థం చెప్పుతూ సర్వనామగల సారవు ఆగిదే. కొన్ని చెప్పేదే కాదు, దానిలో అతడే హిరణ్యకశిపుడు అని అనుకో, ఆ హిరణ్యకశిపుని సారం అంతా అతనిలోనే ఉంది. అతడే రాముడు అన్నప్పుడు ఆ రాముడి సారం అంతా అతనిలోనే ఉండాలి. అట్లా సర్వనామంగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క శక్తిగా కూడా పనిచేస్తుంది. ಇಲ್ಲಿ ತತ್ತದ ಎಂಬುದು ಪರೋಕ್ಷವಾದ ವಸ್ತುವೆಂದು ಕೇಳಿರೋರಿಗೆ ಅನಿಸುತ್ತದೆ. వినే వాళ్ళకి తత్ అంటే అదే అన్నాం కదా, పరోక్షం అయిపోతుంది. నీకంటే వేరే ఉన్నట్లే కానొస్తుంది అది పరోక్షం అంటే. అపరోక్షం అంటే తానే, పరోక్షం కానిది అని పరోక్షం అంటే వేరే అని కనపడుతుంది. ಕೆಲವೊಂದು ಆದರೆ ಹಾಗಿಲ್ಲ, అట్లేదు. ಎಲ್ಲರಿಗೂ ಅನುಭವಗಮ್ಯವಾದ ಅಪರೋಕ್ಷ ವಸ್ತುವೇ ಅದಾಗಿದೆ. ఆ తత్ నిడిచిపెట్టలేవు. తత్ అని చెప్తాడు అనుకో, ఆ తత్ అని చెప్పేటప్పుడు కూడా నువ్వు ఆ తత్కే సంబంధపడి ఉండవే కానీ తత్తును విడిచి నువ్వు ఉండవా? సర్వనామం అని చెప్పింది కదా, కాబట్టి ఆ వస్తువుకి ఆధారము నీకు కూడా అదే ఆధారమే అనమాట. అనుభవ ಅಪರೋಕ್ಷವಾಗಿದೆ ಎಂದು ಶ್ರುತಿಯು ಈಗ ತಿಳಿಸುತ್ತದೆ. ಹೇಗೆಂದರೆ ಅದೇ ಅಗ್ನಿ, ಅದೇ ಆದಿತ್ಯ, ಅದೇ ಅಗ್ನಿ, ಅದೇ ಸೂರ್ಯುಡು ಇತ್ಯಾದಿ. ಬೆಂಕಿಯನ್ನಾಗಲಿ ಸೂರ್ಯನನ್ನಾಗಲಿ ಕಾಣದೇ ಇರುವರು ಯಾರಿದ್ದಾರು? అగ్ని దుడుకోకుండా ఎవరుండారప్ప? సూర్యుని దుడుకోకుండా ఎవరుండారు? మరి ఇప్పుడు ఆ అగ్గే బ్రహ్మ అంటుంది. బ్రహ్మమే అగ్ని, బ్రహ్మమే సూర్యుడు అంటున్నారు. మీరు సూర్యుని చూసింటే ఇప్పుడు ఎవరిని చూసినట్లా అని? బ్రహ్మను చూసినట్లే కాదా? అందుకే ఇక్కడ అదే అగ్ని, అదే ఆదిత్య అనాల. ఆదిత్యనే అది అనకూడదు. చూడండి ఎట్లా పోతారు, అదే పొరపాటు. అగ్ని అది అనకూడదు, అదే అగ్ని అనాల. అగ్నికి విలువ వస్తుంది. అది ఆ భేదం. ಬೆಂಕಿಯನ್ನಾಗಲಿ ಸೂರ್ಯನಾಗಲಿ ಕಾಣದೇ ಇರುವರು ಯಾರಿದ್ದಾರೆ? ఈ ఇద్దరు ప్రత్యక్ష దేవతలు. అగ్నిదేవుడు సూర్యదేవుడు అంటారు కదా, ప్రత్యక్షంగా కనపడుతున్నారు కదా వీళ్ళు. ಹಾಗೆಯೇ ಚಂದ್ರನು ಸುಪ್ರಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ಇನ್ನು ವಾಯು ಪರೋಕ್ಷನಾದರೂ వాయువు కనపడలేదు అని. ఇప్పుడు చంద్రుడు కనపడతాడు, సూర్యుడు కనపడతాడు, అగ్ని. ఆ వాయువు ఎవరు కనపడింది? అయితే స్పర్శ, చల్ల గాలి చెప్ప అని అంటారు కదా. ఈ స్పర్శ ఉంది కదా, ఈ విధంగా వాగే ಈ ವಾಯು ಪರೋಕ್ಷನಾದರೂ ಸತ್ ಸ್ಪರ್ಶ ಗುಣದಿಂದ ಅನುಭವ ಗೋಚರಣೆ ಆಗಿರ್ಬೋದು. ಸ್ಪರ್ಶ ద్వారా మీకు తెలియబడుతున్నాడు కదా. ఈ మహాభూతಗಳನ್ನು ನಾವು ದಿನವೂ అనుభవిస్తా. ఎవరు అనిపించలేదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అగ్నిని ఎవరు అనిపించలేదు, గాలిని ఎవరు అనిపించలేదు. టెంపరేచర్ ఒకటి, ప్రాణం ఒకటి, ఇవి అనిపిస్తాడారా లేదా? అనిపిస్తే ఇద్దరు ఈ దేవతಗಳ ಅನುಗ್ರಹದಿಂದಲೇ ಜೀವಿಸುತ್ತಿರುವೆ. అంతే. ఏం చల్లబడినాడప్ప, ఇంకేమో చూసేట్లేదంటారు. గాలి ఇట్లా పెట్టి చూస్తే ఆడిపోతే ఏమో పోతాడప్ప అని అంటారు. ఇట్లా ఉన్నప్పటికీ, దాన్ని అనుభవిస్తున్నప్పటికీ, జీవిస్తున్నప్పటికీ కూడా ಇವರುಗಳ ಆತ್ಮನಾಗಿರುವ ಬ್ರಹ್ಮವನ್ನು ಮಾತ್ರ ಅರಿತಿರುವುದಿಲ್ಲ. ఆ ప్రాణం యొక్క మూలం, వాయువు యొక్క మూలం ఏది, అగ్ని యొక్క మూలం ఏది అనేది మాత్రం తెలుసుకోలేము మనం. ప్రాణాన్ని అగ్ని తెలుసుకుంటారు కానీ ఈ ప్రాణం స్వతంత్రమా అగ్ని స్వతంత్రమా అనే విషయాన్ని ఎవరు తెలుసుకోలేదు. దీన్ని దానిలో ఉపయోగిస్తాడు. అవి లేకపోతే బతకలేదు. తెలియబడిలే
అంత దూరం పోలే మానవుడు. ఇప్పుడు తెలియబడతాడే కదా, నేను బతుకుతాండేది గాలి వండుకొని అన్నావు కదా, అవునా? ఆ గాలిని దేవుడు అని నువ్వు ఎప్పుడన్నా అంటాడావా? ఉన్న వాయుదేవుడు అంటారు, అంతవరకే. దానికేం విలువ ఇచ్చినావా? అవును, దీంతో పోతాడాం కాబట్టి దీని కృతజ్ఞతగా మనం ఏం చేస్తాడాము? అదేం చేయలే. పోనీ అదే స్వతంత్రం అంటే దానికి కూడా ప్రాణం పరమాత్మ. మరి ఆ పరమాత్మ యొక్క వ్యవహారాన్ని అనుభవిస్తూ అతన్నే మాకు తెలియలేదంటే ఇంకెంత మూర్ఖత్వం అని. మేము మిగతావన్నీ తెలుసుకుంటాం అంటాడు. ఏం తెలుసుకొని మీకు మిగతావని తెలుసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. మీకు మీ ఆధారమైన విడిచిపెట్టినారు, ఆధారం కాని దానిలన్నింటినీ కూడా తెలుసుకుంటాం అంటే ఇంకేం తెలుసుకున్నట్లా అని. ఆధారం నా బ్రహ్మను బిట్టాను బతుకుదు ఇలా భగవంతుడు లేడంటున్నారు, కానీ భగవంతుడి నుంచి నువ్వు బతుకుతా అంటే భగవంతుడు లేడని ఒప్పుకుంటాం. ఆయన లేకుండా మేము బతుకుతాడం ఒప్పంటారా? సాధ్యమే కాదు. ಅದರಿಂದ ಶ್ರುತಿಯು ನಮಗೆಲ್ಲ ಗೋಚರವಾಗಿರುವ ಅಜ್ಞಾನ ಎಂದು ತಿಳಿಸುತ್ತದೆ. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? మీరు పరమాత్మ చూడకపోయినా కూడా మీరు ప్రతిదినము అనుభవించే వస్తువులు ఉన్నాయి చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అని మనకి చెప్తాడు అనమాట. ಒಂದೇ ವಸ್ತು ಅಗ್ನಿಯು ವಾಯುವು ಎಲ್ಲವೂ ಎಂದು ಹೇಳಿದೆ ಮೇಲು ನಮಗೆ ಸಂಶಯ ಉಳಿಯುತ್ತದೆ. ఒకే వస్తువే భూమి, ఒకే వస్తువే ఆకాశం, ఒకే వస్తువే నీరు, ఒకే వస్తువు అగ్ని అంటే మనకి సంశయాలు లేస్తాండేది ఒకటి ఇవి ఇట్లే మిగులుతాయి. ఏకెందరే వ్యవహారాలు కండంతే బెంకియు గాలి అల్లా. ఎందుకు సందేహం వచ్చింది? అగ్గి గాలి కాదు, గాలి అగ్గి కాదు, గాలియు చంద్రనల్ల. ఇవెల్లవు బ్రహ్మ కాదు, దేగే బ్రహ్మవే ఇవన్నీ అని మీరు చెప్తాడారు. ఒకటి ఆడ పోలిక లేకుండా ఉన్నాయి అవి. ఎట్లా ఎనిಸುತ್ತದೆ? ಆದರೆ ಇದೆ ಉಪಾಧಿಯನ್ನು ಬಿಟ್ಟು ఉపాధిని ఉపహితవాద చైతన్యವನ್ನು గమనిసిదరే. ఇప్పుడు కుండ, ముంత, మూగిటి మూడు ఉన్నాయి. ఇవి నీకు కనపడేటువంటి ప్రత్యక్ష ఉపాధులు. ఈ ఉపాధులకి ముంత, మూగిటి, కడవ ఉన్న మూడు పేర్లు మట్టితో తయారైనటువంటివి. అవి చేసే పనులు వేరే, రూపాలు వేరే వేరే, అవునా? వేరు వేరే కనపడినప్పటికీ కూడా ఆ ఉపాధిలో దేంతో వ్యాపకమైనవి? మట్టితో వ్యాపకమైనప్పుడు మట్టిని విడిచి అవి మూడు సపరేట్ గా ఉంటాయా? మరి ఉండేది ఏమిటిది? మరి నువ్వెందుకు వేరే వేరే అని ఎట్లుంటాయని అడుగుతాండావు కదా. ఒకే వస్తువు ఎట్లుంటాయని అడుగుతాండారు కదా. ఒకే వస్తువు ఒకే వస్తువుగానే ఉంటుంది, ఉపాధి దృష్ట్యా వేరు వేరు కనపడుతుంది. ఉపాధులు సత్యం కాదు, అది ఎత్తు పెట్టుకోవాలి. ఉపాధి అనేది తర్వాత వచ్చేది పోవచ్చు. ఉపాధికి మూలమైనటువంటి మన్ను మొదలే ఉంది, ఉపాధి అయినప్పుడు ఉంది, ఉపాధి పగిలిపోయినప్పుడు కూడా ఉందా లేదా? ఉపాధి ఎప్పుడు ఉంది? దాంట్లో తయారైనప్పుడు మాత్రం ఉంది, పగిలిపోయినప్పుడు లేదు. ఆ విధంగా ఉపహితవాద చైతన్యವನ್ನು గమనిసిదరే. ఆ ఉపాధి దాని ఇచ్చినటువంటి చైతన్యం ఏది ఉందో దాన్ని గమనించినట్లయితే ఈ గుట్టు బగహరిస్తుంది, సంశయం పోతుంది. ఒకే వస్తువు ఇన్ని ఎట్లయినా అనేది ఇప్పుడు అనుమానం ఉండే. గాలి, ఈ చంద్రుడు, సూర్యుడు ఒకటి ఎట్లా అనేది దాని మూలాన్ని గుర్తించినప్పుడు పరమాత్మను విడిచి గాలి లేదు, పరమాత్మ విడిచి సూర్యుడు లేడు, పరమాత్మ చంద్రుడు లేడు అన్నప్పుడు అంతా ఒకటి అవుతుంది కదా, సంశయం. హీగే ಕೆಂಪು దీపವು ಹಸಿರು దీపముಗಳಾರಾದರು. ఇప్పుడు బల్బులన్నీ వేసింటారు, పచ్చవి, ఎర్రవి, నల్లవి అన్ని వేసింటారు, దగ్గ 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 మెరుస్తుంటాయి. ఇవి ఒక్కో రంగువే నువ్వు అనుకున్నప్పటికీ కూడా ಎರಡು విద్యుత్ శక్తి దృష్టిಯಿಂದ ಒಂದೇ ಆಗಿವೆಯೋ. ఇవి ఎర్రగా వెలగాలంటే, ఇవి నల్లగా వెలగాలంటే విద్యుత్ శక్తి ఉంటే వెలుగుతాయా? విద్యుత్ శక్తి లేకపోతే వెలుగుతాయా? విద్యుత్ శక్తి ద్వారానే. మరి విద్యుత్ శక్తి ఒకరు ఎరుపు, ఒకరు తెలుపెట్లు కానొచ్చే, ఒకరు నలుపెట్లు కానొచ్చే, ఒకరు పచ్చగట్లు కానొచ్చే. బల్బుల కలర్ ఉపాధి, ఆ ఉపాధి కలర్ ఉన్నాయి. ఎర్ర బల్బులు, తెల్ల బల్బులు, నల్ల బల్బులు, పచ్చ బల్బులు ఉన్నాయి కాబట్టి రంగులు కానొస్తాయి. అయితే రంగు ఏమన్నా దాంట్లో ఉండే కరెంట్ ఏమన్నా రంగురంగులు ఉందే. ఆ విధంగా ఇది ఉదాహరణ. ಒಂದೇ ಆಗಿವೆ. ಹಾಗೆಯೇ ತತ್ತೆಂಬ ತತ್ವ ದೃಷ್ಟಿಯಿಂದ ಅಗ್ನಿ, ಸೂರ್ಯ, ಚಂದ್ರಾದಿಗಳೆಲ್ಲ ಒಬ್ಬನೇ ఆత్మನಲ್ಲಿ ಒಂದಾಗಿರುತ್ತಾರೆ ಅಂತ ತಿಳಿಯಬೇಕು. ఇట్లా దృష్టాంతం ద్వారా ద్రాష్టాంతిగాని గ్రహించే శక్తి రావాల. దృష్టాంతం ద్రాష్టాంతం ఒకటి కాదు మళ్ళీ. అయితే ఎట్లయితే నీకు ఇది అనుభవంలో వచ్చి ఒకటేని ఎట్లా కరెంట్ ఒకటేని గుర్తుపడిందో అట్లా వేరువేరుగా ఆ ఉపాధుల ద్వారా ఉపాధులకు మూలమైనటువంటి మాత్రము పరమాత్మ ఒకటే. ಈಗ ಮತ್ತೊಮ್ಮೆ ಬ್ರಹ್ಮವನ್ನು ಅಪರೋಕ್ಷವಾಗಿ ನಿರ್ದೇಶಿಸಲಾಗುವುದು. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు కొన్ని పరోక్షంగా, ఇప్పుడు అపరోక్షంగా చెప్తాము అంటాడు బ్రహ్మం. ఎట్లా? ಹೇಗೆಂದರೆ ಅದೇ ಶುಕ್ರವು ಎಂದರೆ ಪರಿಶುದ್ಧವು ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಆದದ್ದು. వెలుతురుంది కదా, ప్రకాశం, దాన్ని ಹಾಗೂ ಬ್ರಹ್ಮವಾಗಿರುವುದು. ಬ್ರಹ್ಮವೆಂದರೆ ದೊಡ್ಡದು ಎಂದರ್ಥ. ಬ್ರಹ್ಮ అంటే పెద్దది, ಅದು జలతత్వము ಆಗಿರುವುದು. తర్వాత ప్రజాపతి ఎందరూ అదే ఎందర్థ. చూడండి, ప్రజాపతి అన్నా కూడా బ్రహ్మనే, జలతత్వం అనే అదే, అగ్నితత్వం అనే అదే, వాయుతత్వం అన్నా కూడా అదే. ನೀರು ಸಕಲ ಪ್ರಾಣಿಗಳ ಹುಟ್ಟಿಗೆ ಕಾರಣವಾಗಿದೆ.
నీరే ప్రాణాధారం అంటారు కదా, నీరే ಪ್ರಾಣಾనికి ಆಧಾರ అని చెప్తారు. ಅದು అందరికీ అది. ಆಗ ನಮಗೆಲ್ಲ ದೃಗ್ಗೋಚರವಾದ ವಸ್ತುಗೆ ಆಗಿದೆ. ఇప్పుడు ప్రకాశమైన కన్నే ఉందనుకోండి, కన్ను ఉందంటే కంటితో చూసే సాధ్యమా? వెలుతురు ఉండాలి కదా. కాబట్టి ఆ వెలుతురు ద్వారానే ఈ కళ్ళు కానీ అన్ని పనిచేసేది దాంతోనే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది పరోక్షమా అపరోక్షమా? వెలుతురు అనేది ప్రకాశం అనేది అపరోక్షమా పరోక్షమా? మరి అపరోక్షమే, అది పరోక్షం కాదు. వెలుతురు ద్వారా అని అంటారు చూడు. వెలుతురు ద్వారా అంటే నీ ప్రకాశం ద్వారా నేను అది అర్థం. అది నీ స్వరూప ప్రకాశం ద్వారానే ఇవన్నీ కనపడతాయి అని దాని అర్థం. అది ಹಾಗೆ ಬೆಳಕು ಸಹ ನಮಗೆಲ್ಲ ದೃಗ್ಗೋಚರವಾದ ವಸ್ತುವಾಗಿದೆ. ಇದೆಲ್ಲವೇ ಬ್ರಹ್ಮವೆಂಬುದು ಮಾತ್ರ ನಮಗೆಲ್ಲ ತಿಳಿಯುವುದಿಲ್ಲವಾಗಿ శృతి ಅದನ್ನು ತಿಳಿಸುತ್ತದೆ. ఈ విషయం, ఇంత విషయం మనకు తెలియదు కాబట్టి శృతి మనకంతా దీన్ని బోధ చేస్తా వస్తా ఉంది. ఇన్నో బ్రహ్మవు ప్రతదే. ప్రజాపతి అంటే సృష్టికర్త, ప్రజాపతి అంటే సృష్టి చేసినాడు అని. ప్రజాపతి ఎంబవను దేవతలే ఒడయను. ఆ దేవతలకు కూడా రాజు ఆ ప్రజాపతి. అవనన్ను హిరణ్య గర్భనందు కరీవదు. ఎవరిని? ఆ హిరణ్య గర్భుడు అంటే సృష్టికి మొట్టమొదటి ఆయప నుంచే ఇవన్నీ పుట్టిండేది. సాకారం అనేది అతన్ని హిరణ్య గర్భుడు అంటారు. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయప్ప అంటే ధర్మం అంతా, ఈ ప్రపంచంలో ఎంత ధర్మం ఉందో అంత ధర్మం ఆడే ఉందంట. ఎంత వైరాగ్యం ఉందో అంత వైరాగ్యము ఆడే ఉంది. ఐశ్వర్యం అంతా ఆడే ఉంది. మనస్సులన్నీ దాంట్లోనే ఉంటాయి. నీ మనస్సు పనిచేస్తుందంటే ఆయన మనస్సులోనే మన మనస్సు పనిచేస్తుంది. మన బుద్ధి పనిచేస్తుందంటే సమిష్టి అంతఃకరణం. అదే సమిష్టి అంతఃకరణము. దాంట్లో నుంచే భాగాలు ఇవన్నీ విడివిడిగా వచ్చినాయి అని. దాన్ని హిరణ్య గర్భుడు అని అంటారు. సృష్టి ఆయన కంటే ముందు సృష్టి లేదు. ఆయన నుంచే ఆ ప్రజాపతే సృష్టి చేసిండేది అని శాస్త్రం చెప్తాండేది. ಅವನು ಬ್ರಹ್ಮಲೋಕದಲ್ಲಿರುವನೆಂದು ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ಈ హిరణ్య గర్భుడు ఎక్కడ ఉంటాడప్ప అంటే బ్రహ్మలోకంలో ఉంటాడు అని. ಅವನು ಪರೋಕ್ಷನಾದರೂ మనమే చూడలే, బ్రహ్మలోకం చూడలే, ఆయపని చూడలే. సరియాಗಿ విచార ಮಾಡಿದರೆ అనుభవగమ్యనాగువను. సరిగా విచారం చేస్తే ఆయన పరోక్షం కాదు అపరోక్షమే అవుతాడు. ఎట్లా? ಹೇಗೆಂದರೆ ನಮ್ಮ మనస్సೆಲ್ಲ ಅವನಿಗೆ అధీనವಾಗಿದೆ. నా మనస్సు అంటావు చూడు. నీ మనస్సు ఏం స్వతంత్రం లేదు. ఆయన మనస్సునే నా మనస్సు అంటాడు, ఆయన బుద్ధినే నా బుద్ధి అంటాడు. అది మనకు వెళ్ళే. ఎందుకంటే ఆయన ఉనికిలోనే ఇదంతా పడి ఉండేది మొత్తం అంతా. అట్లాప్పుడు నీ బుద్ధి స్వతంత్రం ఎట్లా చూపిస్తుంది? ఇవన్నీ సీక్రెసీస్ మూసిపెట్టారు. మూసిపెట్టేది కాదు, వాళ్ళకి అనుభవంలో లేవు. అట్లా అంతే. అట్లానో చెప్పొచ్చు. అవును, ఎందుకు మూసిపెట్టాలా అని మీరు చెప్పేది? శాస్త్రం చెప్పేవాడు మూసిపెట్టాలా, దాన్ని తెరిచిపెట్టాలా? ఈ శాస్త్రంలో అన్ని ఉప్పిప్పి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానులు కాబట్టి, అనుభవాలు కాబట్టి చెప్తాడారు. వీళ్ళకి అనుభవాలు లేవు. కేవలం వీళ్ళని ఎవరిని వ్యాఖ్యానకాలను పట్టుకొని చెప్తాడారు. వీళ్ళకి ధైర్యం ఉంటే చెప్పచ్చేమే. ఇప్పుడు మనమే చెప్తాడాం కదా. ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చు ఎవరికైనా కానీ. పరమాత్మ ఎట్లుంటాడంటే నిద్రలో ఎట్లుండవా అని చెప్పాడవచ్చు. ఏం మాట్లాడతాడు వాడు? నిద్రలో నువ్వు లేవా? ఉండవు. ఎట్లుండవు చెప్పు? ఏ ఆకారంలో ఉండవు, ఏ అవయవాలతో ఉండవు చెప్పు. ఇప్పుడు చెప్పలేవు. అట్లనే పరమాత్మ కూడా నిరాకారుడు, నిరవయుడు, నిష్క్రియుడు అని అట్లే చెప్పాలి. అంతే. ఏం మాట్లాడే పని లేదు ఎవడు. అయితే మీరు నిద్ర అని అంటున్నారు. నిద్ర కాదు అది. పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలియక నిద్ర అంటున్నారు. ಅವನ ಸಂಕಲ್ಪಗಳನ್ಸಿ ನಮಗೂ ಸಂಕಲ್ಪ ಆಗುವವು. సంకల్పాలు మాకు ప్రేరేపణ అంటాడు చూడు. నీవేం కాదు, అదే సర్కే. ఆ సర్కే ఇక్కడ బయటవుతుంది. మన సంకల్పాలు స్వతంత్రంగా లేవు. కామ, ಭಯ, ಅರತಿ అంటే ಮುಂತಾದ ಭಾವಗಳು ಮೊದಲು ಅವನಿಗೆ ಉಂಟಾಗಿದ್ದು ಅವುಗಳೇ ಈಗ ನಮ್ಮಲ್ಲಿಯೂ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತವೆ. ఆ హిరణ్య గర్భునిలోనున్నటువంటి భయము, కోపము, వైరాగ్యం ఏముండవు అవన్నీ ఇక్కడ కనపడుతున్నాడు. ఎందుకంటే అతన్ని విడిచి ఈ సృష్టి లేదు అన్నప్పుడు ఏమొచ్చినా కూడా అతని నుంచి ఉండేదే కదా, బయట రాసిండేది. ఆ విధంగా అవగలే ಅದರಿಂದ ప్రజాపతియు నమకు అనుభవగోచరను. కాబట్టి ప్రజాపతి అంటే ఆడలేడప్ప మనమే. అందుకే చెప్తాండేది స్వప్నాన్ని ఎవడు సృష్టి చేసినాడు అని దాన్ని అడిగేది. భగవంతుడే కాదు సృష్టి చేసేది. స్వప్నాన్ని నువ్వు కూడా సృష్టి చేసినావా లేదా? దాన్ని కాపాడినావా లేదా? దాన్ని మళ్ళీ లయం చేసినావా లేదా? ఎట్లా? ప్రజాపతి ఎంటుకొనే చేసినావు. అది అంతే. నువ్వు ఇప్పుడు ఎంటుకొనే చేసినావు. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? బ్రహ్మ నుంచే. అతనే స్వతంత్రుడు కాదు కదా. అట్లా అన్నీ కూడా అనుభవపూర్వకంగా మనం గుర్తిస్తే అప్పుడు మన యొక్క నేను అనేటువంటి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేకి మనకి ఇది వీలవుతుంది అనమాట. ಅದರಿಂದ ಪ್ರಜಾಪತಿಯು ನಮಗನುವಚನ ಇಂಥ ಪ್ರಜಾಪತಿ ಆಗಿಯೂ ಬ್ರಹ್ಮವೇ ಇದ್ದುಕೊಂಡಿರುವುದು. చూడండి, ఈ ప్రజాపతియే బ్రహ్మమై ఉంటున్నాడు. హీగే నమకు కండుబరువ, కేಳಬರುವ, కనబడేటువంటివి, వినబడేటువంటివి ಮತ್ತು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಕಲ್ಪಿಸಬಹುದಾದ. నువ్వు ఎన్నన్నా కల్పించుకోండి. మీరు మనసులో ఎన్నన్నా ఊహించుకోండి, ఎన్నన్నా కల్పించుకోండి. ఎల్లవూ బ్రహ్మవేంది ఈ మంత్రం అభిప్రాయం. మన యొక్క వినేది, మన యొక్క చూసేది, మన యొక్క కల్పన అంతా కూడా బ్రహ్మమే. అంటే వస్తువులు ఉంటాయా? ఇట వస్తువులు ఉంటాయా అనేది రావాలా? స్వరూపమే. అంతేగాని నిజంగా వస్తువులు అనేటివి లేనే లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కల్పన?
కల్పన ఎవరికి వచ్చింది అని అడుగుతారు మళ్ళీ. అవిద్య అజ్ఞానం. కల్పన ఎవరికి వచ్చింది? ఎవరికి అజ్ఞానం ఉంటే వాళ్ళకి. ఎవరికి అజ్ఞానం ఉందంటే అడిగినోనికి. భగవద్గీతలో ఇచ్చే ఇచ్చినాడు. అదే ఏం ప్రశ్న ఆన్సర్ ఇంతే. నాకు లేదంటావు, మరి నీకు లేకపోతే నువ్వెందుకు అడుగుతావు అని మళ్ళీ 1-2 ప్రశ్నలు వేస్తాడు. నాకు ఇది తెలియదు కదా అంటాడు. అందుకే నిన్ను అజ్ఞానం ఉండేది అంటాడు. చూడు ఎంత నీట్గా. ఎవడు కానీ తప్పించుకునే లేదు, దాంట్లో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, కుదరలేదు ఇక్కడ. ఇంకా అభిప్రాయం విశ్వతో ముఖనాథ దేవన మహిమ. ఈ విశ్వం అంతా ముఖంగా కలిగినటువంటి ఆయన యొక్క మహిమ. త్వం స్త్రీత్వం కుమానిషత్వం కుమారవుతవా కుమారి త్వం జీర్ణోదండైన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ. వార్త నేను హెంగసు, నీవు స్త్రీ. నేను గండసు ಆಗಿರುವೆ, నీవు పురుషుడైనావు. నేను ಹುಡುಗನು, నీవు పిల్లవాడు. ఆగు ಹುಡುಗಿ, నీవు బాలిక. నేను కోలు ಹಿಡಿದು ನಡೆಯುವ ಮುದುಕಿರುವಾಗಿವೆ, కట్టి పట్టుకొని ముసలోడు కూడా నువ్వే. హీಗೆ అనేక రూపವಾಗಿ ಹುಟ್ಟಿ తోరుతిరితివే. ఇట్లా అనేక రూపంలో పుట్టి కనపడతాడావు. ఎవరు చెప్పినారు ఇది? ఆ ఋషి చెప్తాడనమాట. ఆ ఋషి కనుక్కున్నాడు, చూడండి కనుక్కున్నాడు. వీళ్ళంతా స్త్రీలు పురుషులు వాడు వీడు అన్ని ఉండాలంటారు. ఇవన్నీ నువ్వేనాయా, ఇంకేం మాకేం తెల్లా ఇట్లాంటివన్నీ అని ఆయన చెప్తాడు. పరమాత్మనే ಎಲ್ಲ జీవరాశిಗಳ రూపదಲ್ಲಿಯೂ ప్రకటన ಆಗಿರುವನು. ఏ జీవుల యొక్క రూపాలు పేర్లంతటి కూడా ఆయన నుంచే ప్రకటితమవుతాయి. విశేషವಾಗಿ అన్ని అవుతాయంటే యావ్యావి అని అడిగితే అందరికి బాగా తెలిసినట్ల. గండు స్త్రీ పురుషుడు ಹುಡುಗ ಹುಡುಗಿ ವೃದ್ಧ ಎಂದು ನಾವು ವಿಂಗಡಿಸಿಕೊಂಡು ಜನ ಸಮಾಜದಲ್ಲಿ ವ್ಯವಹರಿಸುತ್ತವಲ್ಲವೇ. నేను స్త్రీ పురుషుడు పిల్లోడు పిల్ల ముసలోడు అని ఎట్లా అంటున్నారు కదా. ఆ ಎಲ್ಲಾ రూపದಿಂದಲೂ భగవంతనే కాಣಿಸಿಕೊಂಡಿರುತ್ತಾನೆ. అన్ని రూపాలు కూడా ఆయనవే. మరి ముసలోడు వేరే ఉన్నాడు, పిల్లోడు వేరే ఉన్నాడు, పిల్లు వేరే ఉంది కదా అని అంటారు. అదే ఆ పాయింట్ వచ్చినప్పుడే చెప్పేది. ఉపాధులను విడిచిపెట్టి ఉపాధులకు మూలమైన దాన్ని తీసుకుంటే అంతా ఆయనే. అది ఆవనే విశ్వరూపವು వైచిత్రవే వైవిధ్యವಾಗಿದೆ. ఆయన యొక్క సృష్టి ఎట్లుందప్ప అంటే నానా రకాలుగా వివిధ రూపాల్లో కూడా ఉంటుంది. ఇదే అవన మహిమ. అది భగవంతుని శక్తి అంటే ఏదో మాకు ఇస్తాడని కాదు మీరు అనాల్సిండేది. భగవంతుని శక్తి అంటే గుర్తించేకి వీలు రానకట్లు ఉన్నాడు ఆయన. అంతా తానే అయినా కూడా నానా రకాలు కనపడుతున్నాడు. ఇంక మనకేం తెలివి ఉన్నట్లు ఇప్పుడు అదే మాయ అనేది. ఇప్పుడు అంతా తానే అని కనుక్కుంటలేదు. అర్థమైనా? అంతా ఆయన అంటే ఏం చేయలేదు మాయన. అందుకే కదా నన్ను ఆశ్రయిస్తే మాయ దూరం అవుతుంది అన్నాడు. దాని అర్థమేమి? అంతా భగవంతుడే నువ్వు కనుక్కుంటే మాయ ఏం చేయదు. లేకపోతే మాయను దాటలేవు నువ్వు. మమ మాయ దురతే, నా మాయను దాటలేవు అంటాడు. ఎవడు నన్ను ఆశ్రయిస్తాడో వాడు దాటుతాడు అంటాడు. దాని అర్థమేమి? అంతా నువ్వే అంటే అయిపోయాయి ఫైసలు. నువ్వు కాదు అంటే తండ్రాడు. అదే ಶಾಸ್ತ್ರವು ಸುಲಭಂగా ಈ 3ನೇ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಇದರಲ್ಲಿ ಬ್ರಹ್ಮವನ್ನು ಎದುರಿಗೆ ಕಂಡಂತೆ ಭಾವಿಸಿ దీన్నంతా ఎదురు కనపడినట్లు భావించి ఋషియు, ఆ ఋషి శ్వేతాశ్వర ఋషి చెప్తున్నాడు, ನೀನು ಸ್ತ್ರೀ ಆಗಿರುವೆ, నువ్వే స్త్రీ ఇత్యాది ఆగి స్తుతిಸುತ್ತಾನೆ. నువ్వు స్త్రీ అయినావు, పురుషుడైనావు, ముసలోడైనావు, పిల్లోడైనా పొగుడుతున్నాడు. సృష్టిಯಲ್ಲಿ గండు ಹೆಣ್ಣು ಎರಡೇ ಜಾತಿಗಳು ಪ್ರಸಿದ್ಧ. సృష్టి కారణము స్త్రీ పురుషుడు. ఆడమ్ అండ్ ఈవ్ అని వాళ్ళు చెప్తారు చూడు. ఇది ఈ విధంగా క్రిమికీటకాలದಿಂದ ఆరంభిಸಿ క్రిములు కీటకాలు ఆరంభిಸಿ దేవతల వరగిన 84 లక్షల జీవరాశులలో ಎಲ್ಲ ఈ భేదం ఇద్దుకొండిదే. పురుషుల్లో ఇది మానవులోనూ భేదం ఉంది, స్త్రీ పురుషులు. క్రిముల్లోనూ ఉంది, పశువుల్లోనూ ఉంది, పశ్చాదుల్లో ఉంది, దేవతల్లో ఉండదు, అందరిలోనూ ఉండద్దే. స్త్రీ పురుష భేదం అనేది అన్ని జాతులు 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉందన్నమాట. అది ఆది సృష్టిಯಲ್ಲಿ ప్రారంభಕ್ಕೆ సృష్టి ప్రారంభానికి పూర్వం సృష్టికర్తనొಬ್ಬನೇ ಇದ್ದುಕೊಂಡಿದ್ದು ಅವನು ತಾನೇ ತನ್ನನ್ನೇ 2 ಭಾಗ ಮಾಡಿಕೊಂಡು తననే తాను 2 భాగాలుగా చేసుకొని స్త్రీ పురుషుడెంబ విభాగವಾಗಿ తానే స్త్రీ తానే పురుషుడు విభాగం చేసుకొని తన్ననే ಮುಂದಿನ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಮಿಥುನ ಕ್ರಮದಿಂದ ಬಾಡಿದನೆಂದು భగవంతుడే స్త్రీ పురుషులై ఈ సృష్టి అంతా చేసినాడా అని చెప్పేసినారు ఉపనిషత్తుల్లో. అర్ధనారీశ్వరం లేదు. ఈ సృష్టి అంతా భగవంతుడే చేసినాడంటే ఎట్లా చేస్తాడు అంటే స్త్రీ పురుషులైతే సృష్టి జరుగుతుంది కదా. అట్లా అన్ని క్రిముల కీటకాల్లోనూ అన్ని ప్రాణుల్లో కూడా స్త్రీ పురుషులు ఉన్నారు, సృష్టి అయింది. అదేమి సత్యం అని చెప్పేకి రాలే. అదే ఉపనిషత్తు అంటే సత్యం అని చెప్పేకి రాలే. మీరు అనుకుంటారు కదా సృష్టి అయిందని. ఎట్లా అయింది అంటే భగవంతుడే స్త్రీ పురుషులై ఇదంతా చేసినాడు ಉಪನಿಷತ್ತು. ಆದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಆ ಬ್ರಹ್ಮವನ್ನು 2 ನೀನೇ ಎಂದು ಹೊಗಳಿರುವುದು ಸೂಕ್ತವಾಗಿದೆ. ఇప్పుడు స్త్రీ నువ్వే పురుషుడు అంటే ఏం తప్పైంది? ఆయన నిడిచేమైనా స్త్రీ పురుషులు ఉండారా? యావి లేవు, తప్పలేదు. ಅದರಲ್ಲಿಯೂ ಸ್ತ್ರೀಯನ್ನೇ ಮೊದಲು ಹೇಳುವುದೇಕೆಂದರೆ ಸ್ತ್ರೀನೇ ಎಂದು గురించి చెప్పినారు అంటే జగತ್ತಿನ ఉత్పత్తికి కారణవాದ పరమాత్మన శక్తిಯನ್ನು ప్రకృతి యందు అది స్త్రీ యందు సృష్టి అంతా జరిగింది. ప్రకృతి అంటాం కదా, సృష్టినే మాయ అంటాం కదా. అది ఎవరు అంటే స్త్రీ అని శాస్త్రಗಳಲ್ಲಿ ತಿಳಿಸಿದಂದ್ರ అదే అగ్రవి ಆಗಿರೋದು ಯೋಗ್యం. ఇప్పుడు పురుషులే అందరూ ఉండారు అనుకోండి,
సృష్టి ఎట్లయితుంది? స్త్రీ ఉంటేనే సృష్టి అయ్యేదానికి వీలైతుంది. కాబట్టి ఆమెకి అగ్రస్థానం ఇచ్చినారంట. వీళ్ళు కొట్లాడుతున్నారు, మాకు సగం భాగం వీలేదు అని వీళ్ళు కొట్లాడుతున్నారు. ఉపనిషత్తులు స్త్రీకే మెయిన్ ఇచ్చేసినారు, ప్రకృతి శక్తి అని బాగా ఇచ్చేసినారు అనమాట దాంట్లో. ಹೀಗೆ ಸ್ತ್ರೀ ಎಂದು ತಿಳಿಸುವ ಪ್ರಕೃತಿಯು ತ್ರಿಗುಣಾತ್ಮಕವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು, ತ್ರಿಗುಣಾತ್ಮಕము అంటే ఏమి? త్రిగుణాత్మకం అంటే ఏమి? మూడు రాళ్ళు కూడా. స్త్రీ శబ్దదಲ್ಲಿರುವ స్త్రీ అనే పదం ఎట్లొచ్చింది? సత్వగుణము, తమోగుణము, రా స్త్రీ అని మూడు అక్షరాలు ఉన్నాయి. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని. దానికి స్త్రీ అనే పేరు వచ్చిందనమాట. ಎಂಬುದೇ ಒಂದು ಬೀಜಾಕ್ಷರ, ಇದು ಬೀಜಾಕ್ಷರము. ಲೋಕದಲ್ಲಿರುವ ಸ್ತ್ರೀವರ್ಗವೆಲ್ಲವೂ పరబ్రహ్మದ ಒಂದಂశವೆಂಬುದು ಹೆಚ್ಚಿನ ತಿಳುವಳಿಕೆ. కాబట్టి స్త్రీలందరూ కూడా పరమాత్మ స్వరూపులు అనేది ఒక ఉన్నతమైన తెలివి, అది బుద్ధి. ಹಾಗೆಯೇ పురుష వర్గದ ಎಲ್ಲಾ జీవరాలు అదే పరబ్రహ్మ ಇನ್ನೊಂದು అంశ. స్త్రీలంతా ఒక అంశ, పరమాత్మ అంశ. వీళ్ళు కూడా అంశ అన్నప్పుడు ఇప్పుడు ఎట్లా చేసుకోవాలా, భాగాలు చేసుకుంటారా అనేది ఒకటి. ఇప్పుడు ఆయన అంశ అంటానే ఏమంటాం మనం? భాగాలు అంటాం. భాగాలు అనకూడదు. ఇప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నీ యొక్క అంశ ఆడ కనపడుతుంది అంటే ఏం కనపడింది? అంతా ఉందా లేదా? ఏదో అంశ అంటే ఏదో కొంత భాగం కనపడింది, ఆడ మొత్తం కనపడుతుంది అంశ అంటే. అట్లా భగవంతుని అంశ అన్నప్పుడు మొత్తం అంతా దాంట్లో భగవంతుని ఏదో ఒక భాగం ఉంది, మిగిలింది అక్కడ ఉందని అర్థండి. అది కూడా గుర్తు పెట్టుకోవాలా. పురాణದಲ್ಲಿರುವ ఈ శ్లోకವನ್ನು ನೋಡಿರಿ. పుంలింగం సర్వమీశానం స్త్రీలింగం విద్ధి చాప్యమహం ದ್ವಾಭ್ಯಾಂ ತನುಭ್ಯಾಂ ವ್ಯಾಪ್ತಂ ಹಿ ಚರಾಚರಮಿದಂ ಜಗತ್. ಎಲೆ ಶಿಷ್ಯನೇ, ಜಗತ್ತಿನಲ್ಲಿರುವ ಪುಂಲಿಂಗ ವಸ್ತುವನ್ನೆಲ್ಲ పరమేశ్వరునందు, స్త్రీలింగ వస్తువులెల్లా పార్వతి ఎందు తిಳಿ. పురుషులందరినీ ఈశ్వరుడు అనండి, స్త్రీలందరినీ పార్వతి అనండి. ಹೀಗೆ ಈ ಎರಡು ಶರೀರಗಳಿಂದ, ಈ ಶಿವ ಪಾರ್ವತಿ నుంచి చేతనాత్మక జగత్తెల్లవూ వ్యాపకಇದೆ. కదిలేది కదలది ఏదైతే ఉందో అంతా దీని నుంచే పుట్టింది ಎಂಬುದು ಈ ಪದ್ಯದ ಅಭಿಪ್ರಾಯ. ಈಗ బ్రహ్మాండವೆಲ್ಲವೂ పరబ్రహ్మದ విభవం ಎಂಬುದು. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా భగవంతుని యొక్క విభవం, ఆయన యొక్క శక్తి. పుమాన్ స్త్రీ ఎంబ నిర్దేశ తాత్పర్య. ఆయన శక్తి ఏమిటి తప్ప అనండి అంతే. ఈ ప్రపంచం యొక్క భగవంతుని శక్తి ఏమంటే స్త్రీ పురుషుడు అంతే. ఇంకా తీసిపెట్టి ఏముండదు ఇక్కడ లేదు. ಇದನ್ನೇ ಮುಂದುವರಿಸಿ ನೀನು ಕುಮಾರನು ಕುಮಾರಿ ಆಗಿರುವೆ ಎಂದು ಉಪನಿಷತ್ತು ಹೊಗಳುತ್ತದೆ. దీన్ని ఆశ్రయం చేసుకుని నువ్వు కుమారుడు కుమారి అని చెప్తుంది. ಮಕ್ಕಳಲ್ಲಿ ಗಂಡು ಹೆಣ್ಣು ಯಾವುದಾದರೂ ಒಂದೇ ರೀತಿಯ ಪ್ರೇಮದಿಂದಲೇ ತಂದೆ ತಾಯಿಗಳು కానుతారే. తల్లిదండ్రులు ఎప్పుడే గాని వీడు మగ పిల్లోడని ఎక్కువ ప్రేమ, ఆడపిల్లోడని తక్కువ ప్రేమ ఉంటుందే? కనపడతా ఉంటుంది. ఇప్పుడు కాలంలో వీళ్ళు కట్టం తీసుకోవాలని గర్భస్థ శిశువులనే చంపుతాడారు అనుకోండి, ఇచ్చిపెట్టండి అది. ఎందుకంటే మన దరిద్రం ఇది. ఎందుకంటే ఏదో వీళ్ళే కాపాడి వీళ్ళే అంతా సృష్టి చేసిన వాళ్ళకట్లా మేమే పుట్టించి మేమే అబార్షన్ చేపిస్తాడం అన్నట్లు ఉంటుంది. ఇంతకంటే మూర్ఖ లేదంటుంది శాస్త్రం. ఎందుకంటే సృష్టి అంతా పరమాత్మది, స్థితి అంతా పరమాత్మది, లయము పరమాత్మది, మీరెవరి మధ్యలో? అందుకే ఆత్మ భ్రూణ హత్యలు అంటారు చూడండి. వీళ్ళకి పెద్ద పాపం, మనకేం తాస్కారం అవి. వీళ్ళందరినీ సాకేదేళప, వీళ్ళు ఇంతమంది పెళ్లిళ్ళు చేసేదేడా, ఇంత సంపాదించేదేడా అని మన పని మంది. ఆ విధంగా తయారైపోయినాం. ಆದರೆ ಅದು ಸರಿಯಲ್ಲ. ಕರ್ಮಠರ ಸಿದ್ಧಾಂತ ಅಂತೆ ಗಂಡು ವಂಶವನ್ನು ಬೆಳೆಸುವನಾದ್ದರಿಂದ ಶ್ರೇಷ್ಠನೆಂದು ಹೇಳುತ್ತಾರೆ. ఏమీడు వంశోద్ధారకుడు అని కొడుకుని ప్రేమ ఎక్కువ ముద్దిస్తారంట, నిజ. ಆದರೆ ఆ గండిಗೆ వంశವನ್ನು ಬೆಳೆಸಲು ఎవరు కావాలా? ಹೆಣ್ಣು ಬೇಕೇ ಬೇಕು. స్త్రీ లేకుండా వాడు వంశోద్ధారం చేసేటట్లుంటే వాడే ఇస్తాం విలువ. ఈఎం కూడా ఉండాలి కదా వంశం వృద్ధి కావాలంటే. ಹೆಣ್ಣು ಉಭಯ ಕುಲಗಳನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡೋ శక్తి ಆಗಿದ್దే. ఎట్లా చెప్తాడు చూడండి. అది ఇట్లా మాట చెప్పినప్పుడు లక్ష్మీ నరసింహ లొటకేస్తాడు ఇట్లా టక్ అని. ఎట్లా మాట చెప్పినాడా భగవంతుడు? ఇట్లాంటి వినాలి మనం అని చెప్తా అంటాడు అనమాట. స్త్రీ అంటానే ఇక్కడ ఈల కులాన్ని అక్కడ ఉద్ధారం చేశాయి మా అమ్మ అని చెప్తున్నాడు అనమాట. ಅದರಿಂದಲೇ కన్యాదానం దానగలెల్లా శ్రేష్టమనిసిదే. కన్యాదానం చేసే దాంట్లో ఏమప్ప అది అన్నట్లయితే రెండు కులాలని ఉద్ధరించాయని నేను దానం చేస్తానంటే ఇంకంతకంటే గొప్ప దానం ఏముంటుంది? ಕನ್ಯಾದಾತಕ್ಕೆ అది. ಹೀಗೆ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೆಣ್ಣಿಗೂ ಮಹತ್ವವಿದೆ ಇದೆ. ಅಧ್ಯಾತ್ಮ ದೃಷ್ಟಿಯಿಂದ ಎರಡೂ ಪರಮಾತ್ಮನ ಅಂಶಗಳೇ. అయితే పరమాత్మ దృష్టితో రెండు కూడా హెచ్చు లేనివే. ಅದರಿಂದ ಜ್ಞಾನಿಗಳು ಇವುಗಳಲ್ಲಿ ಭೇದವನ್ನು ಎಣಿಸುವುದಿಲ್ಲ. స్త్రీ అంటేను గొప్ప అనేది, పురుషుడు అంటే కూడా గొప్ప అనేది. ఎందుకంటే ఇద్దరు భగవత్ స్వరూపులే. వీళ్ళు గొప్పేమో తక్కువేమే. ಮತ್ತು ಅವರು స్త్రీ పురుష విభాగవన్నే మీరిద. ఎందుకంటే స్త్రీ పురుషులంతా వీళ్ళలో అంతర్గతం భగవంతుడు. భగవంతుడు వీళ్ళిద్దరికి అతీతమైనడు కదా, స్త్రీ కాదు పురుషుడు కాదు అతడు. ಅದ ನೀರಿರುವ ತತ್ವವೇ ಪರಬ್ರಹ್ಮವೆಂದು ಅದೇ ಎಲ್ಲವಾಗಿರುವುದೆಂದು ತಿಳಿದಿರುತ್ತಾರೆ. కూడా ఈ సమదృష్టియన్ನೇ అవలంబించಬೇಕೆಂದು ఎట్లయితే ఋషులు ఆ విధంగా పెట్టుకున్నారో
వ్యవహారానికి అతీతమైన పరమాత్మ. మనం కూడా అట్లా పెట్టుకోవాలంట. ఏమని? ಕುಮಾರ ಕುಮಾರಿ ಎಂಬ ರೂಪಗಳಲ್ಲಿ ಬ್ರಹ್ಮವು ದರ್ಶನ ಗೋಚರವಾಗಿದೆ ಎಂದು ಇಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. కుమారి గాని కుమారుడు గాని ఎవరైనా కూడా పరబ్రహ్మాన్ని విడిచి లేరు అని మనం కూడా పెట్టుకోవాలి ఈ దృష్టి వ్యవహారంలో కూడా. ಜಗತ್ತಿನಲ್ಲಿ ಬ್ರಹ್ಮವನ್ನು ಕುಮಾರನೆಂದು ಕೆಲವರು ಪೂಜಿಸುತ್ತಾರೆ. ಅವರು ಕುಮಾರಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಅವನನ್ನೇ ಷಣ್ಮುಖನೆಂದು ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೆಂದು ಪುರಾಣಗಳಲ್ಲಿ ವರ್ಣಿತನಾಗಿರುತ್ತಾನೆ. అది కుమారుడు అనే పదానికి అర్థము. ಹಾಗೆಯೇ ಮತ್ತೆ కుమారి ಎಂದು పూజిಸುತ್ತಾರೆ. ఎట్లా? చండీ హోమం ಎಂಬ సుప్రసిద్ధವಾದ కర్మದಲ್ಲಿ కుమారి పూజ విధిల్చబట్టిదే. ఆ చండీ యొక్క యాజ్ఞంలో కుమారిని స్త్రీకే శక్తిగా చేస్తారు. అంతేకాదు ಆರ್ಯ ವಯಸ್ಸು ಜನಾಂಗದ ಕುಲದೇವತೆಯು ಕನ್ಯಕಾ ಪರಮೇಶ್ವರಿ ಎಂದೇ ಪ್ರಸಿದ್ಧರಾಗಿರುತ್ತಾಳೆ. ವಿಷ್ಣು ಅನೇ లేదు, ಇಲ್ಲಾಂತ ಕನ್ಯಾ ಇದೆ వీళ్ళ అంటారు అనమాట. ನಮ್ಮ భారత దక్షిణ తుదిಯಲ್ಲಿ కన్యాకుమారి సాన్నిధ్యము ಇದೆ. ఎక్కడ పోయినా కూడా అదేమో చెప్తారు, రామేశ్వర కాశీ పోతే చూడాలని. కాబట్టి ಇದನ್ನೆಲ್ಲ ಮನದಂದರೆ ಈ ಉಪನಿಷತ್ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಿರುವ ತ್ವಂ ಕುಮಾರ ಉತವಾ ಕುಮಾರಿ ಎಂಬುದು ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿದೆ ಎಂದು ತಿಳಿದು ಬರುತ್ತದೆ. కాబట్టి త్వం అంటే నీవు కుమారి అన్నా నీవు కుమార అన్నా కూడా రెండు కూడా పరమాత్మే. పరమాత్మ కంటే వేరే లేదు అని ఈ విధంగా మనకి ఆ భేదం అనేది ఉంది కదా వ్యవహారంలో. ఆ భేదాన్ని కొట్టేసేదానికి ఈ యొక్క మంత్రం బయలుదేరింది అని చెప్పింది అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావతేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.